ఓకే అండి. ఈరోజు మన ఫిటో ఎఫ్ఎంసీజీ హెల్తీ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. అందరికీ నమస్కారాలండి. అందరికీ మన ఈ చూస్తున్న ఈ ఫిటో ఎఫ్ఎంసీజీ హెల్తీ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మన వెబ్సైట్ వచ్చి fitohm.com అనేది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం సమ్ ల్యాక్స్ సంపాదించుకోవచ్చు. మన ఖర్చులోనే ఆదాయం లాగా మనం చాలా బాగా నిర్మించినాం ఈ బిజినెస్ని. ఈ చూస్తున్న ఈ వీడియో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా వరకు నాకు చాలా లీడర్స్ ఫోన్ చేస్తున్నారండి. మాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఇవ్వండి, మేము ప్రతి ఒక్కరు ఒక 1 అవర్ 2 అవర్స్ మనకు A to Z మాకు తెలవాలండి అని. ఇది వచ్చి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలాంటి వాళ్ళకంటే ఏదో 20,000 50,000 1,00,000 5,00,000 సంపాదించుకునే వాళ్ళు కాదండి. ఇది సమ్ మీ దీంట్లో ఉన్న హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్ సమ్ క్రోర్స్లో ఉంది దీంట్లో. ఆ ఇన్కమ్ మొత్తం తక్కువ టైంలో ఎలా సంపాదించాలి, మీరు వేరే వాళ్ళు కూడా ఎలా ట్రైనింగ్గా ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్, మీరు ఒక లీడర్గా మీరు ఒక కంపెనీలో మంచి ఉన్నత స్థానంలో ఉండే విధంగా ఈ బిజినెస్ కావాలని మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ మంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము ఎన్నుకొని రెడీ చేస్తున్నామండి. చాలా చాలా వరకు మనము దీని మీద కష్టపడి అన్నీ రెడీ చేస్తున్నాము. మీరు బిజినెస్ మనకు ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, చూసుకోండి. ఓకే అండి. ఫస్ట్ మనము చూడండి, కంపెనీ వచ్చి ఫిటో ఎఫ్ఎంసీజీ హెల్తీ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఏమండి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈరోజు మనం రెడీ చేసుకున్నాము. ఫస్ట్ చూడండి, ఈ కంపెనీలో ఫస్ట్ చూడండి, మనం వెల్కమ్ టు ఫిటో ఫ్యామిలీ టీమ్ మెంబర్స్ అనే ఒక నినాదంతో మనము రెడీ చేసుకున్నాము. ఈ మనమంతా ఒక ఫిటో ఫ్యామిలీ అండి, మన ఫిటో కంపెనీ కాదు. ఈ కంపెనీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా లీడర్ తావు నుంచి మన ఎండీల తావు నుంచి మన సీఈఓల తావు నుంచి ప్రతి ఒక్కరు ఒక ఇప్పుడు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కంపెనీ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కంపెనీ దీనికి స్టార్టింగ్ చేస్తున్న వాళ్ళ నుంచి అందరూ కూడా ఒక ఫ్యామిలీ అండి. ఈ ఫిటో ఫ్యామిలీ టీమ్ మెంబర్స్ మనం అందరూ. ఈ టీం మెంబర్స్లో చూడండి, నెలకు 1,00,000 రూపాయలు అనేది ఇక్కడ కూడా చూడండి సంపాదించాలని ఉందా అనేది మన కంపెనీ నినాదము. ఇది ఎవరంటే చిన్నబన్న వ్యక్తులు పార్ట్ టైంగా అండి. చిన్నబన్న మీరు ఎన్నో పనులు చేస్తుంటారు, జాబ్ చేస్తుంటారు, ఏమండి వాళ్ళు చేస్తూ కూడా ఇది చేసే విధంగా చూడండి. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలని ఉందా? ఎవరికి లేదండి, ప్రతి ఒక్కరికి సంపాదించాలని ఉంది. ఇక్కడ పెట్టుబడి లేకుండానే అండి ఆదాయము, పార్ట్ టైంతోనే అండి ఆదాయం. ఇక్కడ మన ఊర్లోనే ఉంటూనే ఆదాయం సంపాదించండి. ఎక్కడో బయట పోయేది, కరోనాకి ఎవరో తరిమేసేది, మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి మన కొత్త జీవితం ప్రారంభించేది, దుబాయ్కి వెళ్ళిపోయేది, మళ్ళీ అక్కడి నుంచి ఇబ్బందికరంగా వచ్చి ఇక్కడ లేదండి. మన ఊర్లో మనం ఇక్కడ ఉండే, లేదా ఏదో బెంగళూరు పోవాలా, చెన్నైకి పోవాలా, కలకత్తాకి పోవాలా, బాంబేలో పోయి సంపాదించాలా, ఏమండి సింగపూర్ పోయి, అలాంటిది ఏం లేదు. మన ఊర్లో ఒక విలేజ్లో ఉన్న, ఒక టౌన్లో ఉన్న, ఒక సిటీలో ఉన్న, మన ఇండియాలోనే మన ఊర్లోనే, మన ఊరే మనకు సిటీ అండి. అక్కడుండే మనం ఇక్కడ మన బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సునాయాసమైన ఈ బిజినెస్ని మన 4వ పాయింట్, మన ఖర్చులోనే ఆదాయం అండి. అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఖర్చు పెడతామో, మనకు ప్రొవిజన్స్ కావాలా, మనకు గుడ్డలు కావాలా, ఇలాంటివన్నీ ఆ ఖర్చులోనే మనకు ఆదాయం లాగా. అది చిన్నవన్న డబ్బులు కాదోయ్. ఇక్కడ 1,00,000 రూపాయలు అంటున్నాం అనుకుంటున్నారా? సమ్ క్రోర్స్లో ఉంది ఇది. జనాలకి 1,00,000 రూపాయలు అంటే అరే అవునా అని, ఏం సార్ 1,00,000 రూపాయలు అంటే కదా సార్ ఇలా 1,00,00,000 రూపాయలు అంటే సార్ అంటే, 1,00,00,000 రూపాయలు అంటే సార్ ఇది మనకు కాదేమో, మనం అంత టోలం కాదని ఉండిపోతారు. కానీ వాళ్ళకి దీంట్లో వస్తే 1,00,00,000 రూపాయలు సునాయాసంగా సంపాదించనేది మనం తెలియజేయాలి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్తో మీకు అర్థమైపోతుందండి. చూడండి, ఇక్కడ 1 టైం లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూసానండి. చాలామంది లీడర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రాంలు 100 సార్లు జరుగుతాయి. మన కంపెనీలో చాలా సునాయాసంగా ఉంటుందండి. బిజినెస్ అంతా ఈజీగా మనము బిజినెస్ని డెవలప్ చేస్తాము. మనం అట్లా వెబ్సైట్ని రెడీ చేసుకున్నాము, మన యాప్ అంత ఈజీగా రెడీ చేసుకున్నాము. 1 టైం లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు స్కిప్ చేయకుండా విన్నారంటే ఏమండి, మీరు పెద్ద లీడర్లకే లీడర్ అయిపోతారు. మీరు ఎండీ గారికే బిజినెస్ చెప్పే అంటే తుళ్ళు అయిపోతారండి. మీ ఏరియాలో మీరే అండి హీరో. ఏమండి, మీలాంటి హీరోలకి మీ కింద ఎందరో హీరోలు రెడీ చేస్తారంటే మీకు ఒక ఉన్నత స్థానంలో ఉన్నతమైన అమౌంట్ సమ్ క్రోర్స్లో మీకు సంపాదించే ప్రోగ్రామ్ రెడీ చేసుకున్నాం మనము. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. అదేమి 1 టైం లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మన వెబ్సైట్ వచ్చి fitohm.com అనేది మన వెబ్సైట్ అండి. మన లోగో చూడండి, మన ఒక ట్రేడ్ మార్క్ లైసెన్స్ మనకి ఇది fitohm.com అనేది. ఓకే అండి. అలా ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. ఇక్కడ ఏమేమి ఇంకొకసారి చెప్తాను చూడండి. పెట్టుబడి లేకుండానే ఆదాయం సంపాదించవచ్చు మన కంపెనీలో. పెట్టుబడి ఏం లేకుండా ఫ్రీ జాయినింగ్ అండి మన కంపెనీలో. మళ్ళీ పార్ట్ టైంతోనే ఆదాయం అండి మనకి. మన ఊర్లలోనే ఉంటూ ఆదాయం అండి. మన ఖర్చులోనే ఆదాయము.
పెట్టుబడి లేకుండా అంటే చాలామంది కొన్ని కంపెనీలో 10,000 కట్టండి, 20,000 కట్టండి, కంపెనీ పేర్లు చెప్పనండి నేను. 20,000 కట్టినామంటే మనం లక్షలు సంపాదించవచ్చండి. ఇలాంటివన్నీ ఉంటాయి వింటుంటాం. పోనీ 10,000 కట్టండి, 3,000 కట్టండి. ఓకే అండి, మీరు కట్టేస్తారండి, మీ కింద ఉండే వాళ్ళు కట్టద్దా? వాళ్ళు కట్టించుకోవద్దా? కాబట్టి మన కంపెనీ అక్కడికి ఆగిపోతుంది. అక్కడ మన లైన్ అక్కడికి ముందుకు పోదు. ఇక్కడ పెట్టుబడి లేకుండా చిన్న మనిషి మగ మధ్యరకం మనుషులు కూడా వాళ్ళకన్నా ఇంకా చిన్నపాటి ఉద్యోగస్తులు, మున్సిపల్ ఏరియాలో ఉండే మనుషులు కూడా మున్సిపాలిటీ పనులు చేస్తుంటారు చూడండి. పాపం వాళ్ళు కూడా మనకి ఎంతో ఉన్నతమైన వ్యక్తులే. వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేము. అలాంటి చిన్న చిన్న ఉద్యోగులు చేసేవాళ్ళు, ఈ తోపుడు బండి మీద కూరగాయలు అమ్మే వాళ్ళని కూడా ఫ్యూచర్లో లక్షలు ఎలా సంపాదించుకోవాలనే ఒక ఉన్నతమైన ప్రోగ్రాం రెడీ చేస్తామండి. మీరు విన్నారంటే ఏమండి ఆశ్చర్యపోతారు. ఇంత మంచి కంపెనీకి మీరు విన్న వెంటనే దీనికి ఎవరు ఈ ప్రోగ్రాం రెడీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి మనం ఎట్లా జాయిన్ కావాలా అనేది మీరు అప్పటికప్పుడే జాయినింగ్ అయ్యి ఒక 1 మంత్లోనే మీరు ఒక పెద్ద రేంజ్కి వెళ్ళిపోతారండి. ఛాలెంజ్ అండి. ఇలాంటి బిజినెస్ అండి మన ఫిటో హెల్తీ మార్కెట్. ఇది సంపాదకులు ఎవరెవరు? నిరుద్యోగులండి. పాపం నిరుద్యోగులు చదివింటారు, ఎంఎస్సీలు ఎంఏలు చేసింటారు, ఏడాడు బయట వెళ్తున్నారు. బయట వెళ్ళి ఎక్కడ సంపాదించాలని వెళ్తారు. అక్కడ పోయి ఎలా ఉండదు వాళ్ళ పరిస్థితులు. ఏం సార్ ఇలాంటి కష్టాలు అంటారు నిరుద్యోగులు పడుతున్నారు. కొందరు ఉద్యోగస్తులు ఉద్యోగాలు సంపాదించేదానికి బయట నుంచి ఏదేదో అప్లికేషన్లు వేసుకుంటారు. వాళ్ళకి సెట్ కాదు, పోయి ఉద్యోగంలో చేరి కూడా కొందరు హోమ్ సిక్తో వచ్చేస్తారు. ఇలాంటి ఏదేదో వాళ్ళకు టెన్షన్ ఉంటాయండి. కొందరు ఉన్నతమైన స్థాయిలో ఉండి పాపం వాళ్ళు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోలేక ఏమిటి చదువు మాత్రం అయిపోయింటాయి, ఇండ్ల దగ్గర ఉంటారు. కొందరు చాలామంది ఇలాంటి బాధలు పడుతున్నారు. అవన్నీ లేకుండా మనకు నిరుద్యోగులకు అందరికీ ఈడ సంపాదనకి అక్కడన్నా మనకు ఒక జాబ్, పెద్ద జాబ్ అంటే ₹1,00,000 2,00,000 అంతే అండి గవర్నమెంట్ జాబ్స్. మనం ఈ ప్రైవేట్లో మన కంపెనీ ద్వారా సమ్ ల్యాక్స్ క్రోర్స్ చూపించండి అండి. అదే మీరు విన్నారా యూట్యూబ్లో ఒక వెస్టీజ్ అనే కంపెనీలో సిద్ధార్థ్ సింగ్ అనే అక్కడి నుంచి నేను వాళ్ళు నేర్చుకున్నాను. కాబట్టి ఆ కంపెనీకి నా కంపెనీ పెద్దది, మన కంపెనీ పెద్దది అని మనము ఆ కంపెనీతో ఒక ఆయనకి 1,68,00,000 అండి పోయిన నెల చెక్. అలా ఉంటాయండి దీంట్లో. ఒక చెక్ 1,68,00,000 సామాన్య వ్యక్తి నెలకు 1,68,00,000. నెట్వర్క్ మార్కెటింగ్లో అలా ఉంటుందన్నమాట ఆ అమౌంట్లు. ఏమండి మనది నెట్వర్క్ మార్కెటింగ్లో దానికన్నా మనం చెప్తున్నాను ఒక పేరు కంపెనీ, దానికన్నా మనం 100 రెట్లు ఇంకా బాగా తీర్చిదిద్దాం. దాంట్లో మంచి చెడులు తీసేసి ఇంకా మంచివి యాడ్ చేసుకుంటూ మన బిజినెస్ ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇలా సంపాదకులు ఈ కోట్లలో సంపాదించే సంపాదకుల్లో మొదటి వారు నిరుద్యోగులు, చిరు ఉద్యోగులు. చాలామంది వేరే జాబ్స్లో పోయి చిన్నపాటి ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళకి నెలసరి 10,000, 20,000, 30,000, 40,000 ఎక్కడికి సరిపోవండి. బాడుగులు కట్టాలా, పిల్లోళ్ళకి చదువులు చూపించాలా, ఇంట్లో హెల్త్ గురించి ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇంట్లో ఆడబిడ్డలకి పెళ్లి గురించి ఉంటాయి, నగలు ఇలాంటివి ఉంటాయండి. అవన్నీ చిరు ఉద్యోగులు అన్నీ చేసుకోలేరు పాపం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కళలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరు నిద్రపోతారు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరికి కళలు అనేవి ఉంటాయి. కానీ చిరు ఉద్యోగులు చేయగలుగుతారా? కానీ మన చిరు ఉద్యోగులు చేస్తూనే చిన్నపాటి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూనే ఈడ పార్ట్ టైంతో మన ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి. చూద్దరు మీరు. ఛాలెంజ్ అండి. మన ఫిటో హెల్తీ మార్కెట్లో ఏమండి సమ్ ల్యాక్స్ క్రోర్స్ సంపాదించుకోవచ్చు మీరు. రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళు కూడా ఎలా అంటే వాళ్ళకి బాగా నలుగురిలో ఉండి బాగా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ సహోద్యోగులతో మాట్లాడుతూ వాళ్ళకి బెజారుగా ఉంటుంది. ఇంటి దగ్గర రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి ఇంటి దగ్గరే ఉండడం ఇబ్బందికరంగా ఉంటుంది. అమౌంట్లు కూడా ఏదేదో పెళ్లి చేసేసింటారు, ఇండ్లు కట్టుకుంటారు. వాళ్ళకంతా ఆ ఉండే అమౌంట్లో వాళ్ళకి అవన్నీ కట్ ఆఫ్లు అయిపోయి వాళ్ళకి ఇబ్బందికరంగా అయిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర వచ్చినారు కదండి, వాళ్ళు ఫుల్ టైం చేయొచ్చండి. ఫుల్ టైం అండి, ఛాలెంజ్ అండి. ఫుల్ టైంగా ఇది ఇంట్రెస్ట్గా వాళ్ళు ఏం సార్ అక్కడ చేసినట్టే ఇది పైన ఏమో కూర్చొనేసేది కాదు బిజినెస్. ఇది తిరుగుతా పడతా నలుగురికి మీ ద్వారా వాళ్ళకు కూడా వచ్చేట్లా చాలామందికి తెలియదు. మీ ద్వారా తెలియజేసి ఏం సార్ వాళ్ళు హ్యాపీగా, మీరు హ్యాపీగా ఉండొచ్చు. మిగతా 4వ పాయింట్ గృహిణులు అంటే ఇంట్లో హౌస్ వైఫ్లు వాళ్ళండి. అమ్మో మీరేమనుకోద్దండి, నేను ఒక మగవాడిని ఏమరా ఇలా చెప్తున్నాను అనుకోద్దండి. ఏమండి మన జెంట్స్ కన్నా లేడీస్ చాలా హుషారులండి. వాళ్ళ చేతుల్లో చాలా టాలెంట్ ఉంటుంది. చాలా బాగా చదువుకుంటారు, అన్నీ ఓకే. వచ్చి ఒక ఇంటికి వాళ్ళ మమ్మీ డాడీ ఒక ఇంటికి ఇస్తారు. అక్కడ వచ్చి వాళ్ళు ఒట్టి వంటకి పరిమితం అయిపోయి చాలామంది ఉన్నారు 4 గోడల మధ్యలో.
వద్దండి. ఇలా ఇలా వద్దండి. ఇట్లా ఉండి కూడా మీరు మీ గ్రూపులు ఉంటాయి చూడండి, మహిళా గ్రూపులు, మళ్ళా మీ ఇరుగు పొరుగు, మీ బంధువులు, ఏమండి మీ 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 మమ్మీ డ్యాడీ, మీ భర్త బంధువులు, మీ బంధువులు, మీ మమ్మీ డ్యాడీ బంధువులు, వాళ్ళకందరికి ఒక 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 రూట్‌లో తిప్పించుకొని ఈ కంపెనీ గురించి చెప్పి ఏమండి మన ఖర్చులోనే ఆదాయం కదండీ! అది వాళ్ళకి తెలీదు, మీకు తెలుసు. ఇలా మీ గృహిణులు కూడా ఇంటి ఇంటి దగ్గరే ఉండి ఏమండి మీ భర్త సంపాదించిన దానికన్నా 4 అంతలు సంపాదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ భర్తలు ఎందుకంటే ఒక జాబ్‌లో పాపం జాయిన్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏదో నెలకి 2,00,000 1,00,000, 1,50,000, రూ. 1,00,000, 50,000 పాపం పరిమితంగా సంపాదిస్తూ ఉంటారు. మీరు అపరిమితంగా సంపాదిస్తారు, సంపాదించగలరు అనేది 100% ధీమాతో నేను చెప్తున్నాను. గృహిణులకి నా హ్యాట్స్ ఆఫ్. పాపం అన్ని రకాలుగా ఎన్నో వాళ్ళు పడి లేస్తుంటారు. ఇది కూడా ఒకటి. మీరు దీన్ని ఆసరాగా తీసుకోండి. నలుగురు గృహిణులకి ఇంకా మీ ఒక్కొక్కరి గురించి ఒక 10 మందికి 15 మందికి మీరు కూడా తెలియజేయండి. అలాగే కాలేజ్ విద్యార్థులు కూడా, కాలేజ్ విద్యార్థులు అంటే మేము చిన్నపిల్లలకి చెప్పడం లేదండి. ఏమండి ఒక 18 ఇయర్స్ కంప్లీట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, అక్కడి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అట్లని చెప్పి మీరు ఇంటర్లోనే చాలామంది చిచ్చర పిడుగులు ఉంటారండి కాలేజ్ విద్యార్థులు. ఇంటర్ నుంచి మీకు 18 సంవత్సరాలు కాకుండా ఉంటే మీరు నామినీగా ఉండండి. మీ మమ్మీ డాడీకి పైన పేరు వేయించండి. మీరు నామినీగా బిజినెస్ అంతా చేసి మీ మమ్మీ పేరులో, మీ డాడీ పేరులో మీ అకౌంట్ మీరు ఓకే చేసుకొని మీరు దీంట్లో సంపాదించండి. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నారండి, నాకు 18 సంవత్సరాలు కాలేదులే, నాకు ఒక కంపెనీ ఎందుకు లేండి అనుకోవద్దండి. ఈరోజు చిచ్చర పిడుగులు స్టూడెంట్స్ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఎందుకు చేయాలి అనేది మీకు ప్రతి దేశంలో కూడా బాగా దీని గురించి ఎన్నో మీటింగ్లు ఉన్నాయి. మీరు యూట్యూబ్లో పోయి కొట్టండి, స్టూడెంట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయగలవచ్చా, మనము చేస్తే మంచిదేనా అనేది చూడండి. చాలా మంచిదని ఎన్నో ప్రముఖులు చెప్పినారు మన ఇలాంటి బిజినెస్ని. కాబట్టి కాలేజ్ విద్యార్థులు కూడా చదువుతూ వాళ్ళ మమ్మీ డాడీ మీద ఆధారపడకుండా, వాళ్ళకి సతాయించకుండా, మనకు నెల వచ్చేసింది నాకు ఇంత వేయండి, నాకు ఖర్చులకి వేయండి, నేను ల్యాబ్కి పోవాలా, నేను ట్యూషన్కి వెళ్ళాలా, నాకు ఏమి ఇట్లా ల్యాబ్కి నాకు ఇట్లా నోట్స్లు కావాలా, ఇది దీనికి గాను నాకు ఒక 10,000 వేయండి, 5,000 వేయండి, 2,000 పంపించండి, నాకు రికార్డ్స్ కొనుక్కోవాలి వేయండి, నేను ట్యూషన్కి వెళ్ళాలి నాకు 5,000 వేయండి. ఇలాంటివన్నీ మమ్మీ డాడీకి మీ మీద ఇష్టంగా చదువుకోవాలని ఇష్టంగా జాయిన్ చేస్తారే కానీ మళ్ళా పాపం వాళ్ళు చాలా ఇదంతా అందరికీ కాదండి, ఒక 30% పాపం ఇలా నేను చెప్తున్న విషయంలో ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. అరే నా బిడ్డకి పంపించాల డబ్బులు వాళ్ళు తినేది మిగిలించుకొని మీకు పంపిస్తుంటారు. అలా లేకుండా మీరే సంపాదించి మమ్మీ డాడీకి పంపించండి. ఎందుకంటే మీరు త్వరగా మీ వరకు వచ్చేసి ఉంటుంది ఇది బిజినెస్. మీరు ఈజీగా చూసి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మీకు ఎందరో వచ్చి చెప్తారు, మమ్మీ డాడీకి ఇంట్లో ఉండరు, వాళ్ళకి ఏం తెలుసు. అర్థమైందా అండి? ఓకే, థ్యాంక్స్ అండి. కాలేజ్ విద్యార్థులు కూడా మీరు కూడా ముందరపడి ఈ బిజినెస్ని ఓకే చేసుకోండి. అన్నీ సరే, ఓకే అండి. ఇప్పుడు మనం బిజినెస్ గురించి స్టార్ట్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, మన ఈ ఫీడో బిజినెస్లో జాయినింగ్ ఎలా ఉంటుంది, ఈ బిజినెస్లో మనం ఎట్లా జాయిన్ కావాలా, మన ఐడియా ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలా, మన ఖాతా ఎట్లా తెరవాలా, లక్షలు కోట్లు సంపాదించాలా సంపాదించవచ్చు అని వింటున్నామే అనేది మీకు డౌట్ ఉంటుంది. అయ్యో జాయినింగ్ ఎన్ని వేలు ఉండదో, ఎన్ని వేలో ఎన్ని వందలో అని భయపడుతుంటారు. మన కంపెనీలో జాయినింగ్ ఫ్రీనండి, జాయినింగ్ ఫ్రీ. రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే జరిగిపోతుంది. మీరు మీ ద్వారా మీరు చేసుకోవాల్సింది ఏమంటే నలుగురు తెలియజేయడం అంతే. నలుగురు తెలియజేసి వాళ్ళు అందరూ తెలుసుకొని వాళ్ళు నలుగురికి తెలియజేసుకొని సార్ వాళ్ళంతా ఈ బిజినెస్లో మన ఖర్చులోనే ఆదాయం కదా. ఖర్చులు అంటే ఏముంటాయి మనకి, ఇంట్లో తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఆ ఖర్చులే సార్. అది మన దగ్గర వచ్చి బ్రాండెడ్ ఐటమ్స్ అండి. అంటే లక్స్ అంటే లక్స్, లైఫ్ బాయ్ అంటే లైఫ్ బాయ్, మీకు ఆశీర్వాద్ ఆట, మీకు బూస్ట్, హార్లీ అన్నీ ఉంటాయండి మన కంపెనీలో. ఈ విధంగా మనం బిజినెస్ చేసుకొని దీంట్లో సంపాదించుకోవడానికి జాయినింగ్ ఫ్రీనండి. మన ద్వారా వచ్చేవాళ్ళు ఏం కొన్నా కూడా మన కమిషన్ పడుతూ ఉంటాయండి. ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఒక 2,000 కొన్నాడండి, ప్రొవిజన్ షాప్లో పోయి. ఒక గుడ్డల షాప్లో పోయి 5,000 వస్తువులు కొంటాడండి. ఇలా అక్కడ కొంటుంటే వాళ్ళకి పాయింట్లు బట్టి వాళ్ళకి అమౌంట్లు రూ. 1,000 2,000 వస్తువులు కొన్నాడు, మీకు ఒక 50-60 వస్తాయండి. ఏమన్నా ఇబ్బంది అండి మీకు? ఇలా మనకు వాళ్ళు కొంటూ ఉంటే మనకు ఎన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా ఒకే రకం కాదు, మీరు ఏమేమి పాలతో సహా ఉంటాయండి మన కంపెనీలో. చూపిస్తాను అవన్నీ, దగ్గరలో పోతాను. ఇవన్నీ వాళ్ళు మీ టీం వాళ్ళు కొంటే మీకు పడే కమిషన్లు, మీకు పడే అమౌంట్లు మీకు పడాలంటే మీ ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి. ఐడి విల్ బి యాక్టివేషన్ విత్ ప్రోడక్ట్ పర్చేస్ ₹50 మీరు స్టార్ట్ చేయాలా మీ ఖాతా.
మీ ఖాతాని మీరు ఓపెన్ చేయాలి. మీరు ఒక 50 రూపాయలతో మీరు ఒక వస్తువు ఏదైనా కొన్నారనుకోండి, ఏమని కొనుక్కుంటారు? ఒక మాస్క్ కొనుక్కోండి. మనకిప్పుడు చాలా అవసరమైంది కదండి. వద్దు నాకు మాస్కులు ఉన్నాయండి మా ఇంట్లో అనుకుంటే, మీరు ఒక టూత్ బ్రష్, ఇది ఒక పౌడర్ డబ్బా, ఒక జాస్మిన్ హెయిర్ ఆయిల్, ఈ 3 కలిపి 50 రూపాయలండి. ఇలా ఇంకా కొన్ని 50 రూపాయల కిట్లు ఉంటాయండి. ఏది మీకు ఒక గోధుమ పిండి ఉంది, 50 రూపీస్, ఇట్లా కొన్ని ఉన్నాయి. మీకు ఏది నచ్చుతుందో అది మీరు ఒక 50 రూపీస్ ప్రోడక్ట్ స్టార్టింగ్ కొని మీరు కంపెనీలో మీ ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీ ఐడి ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో మీ ద్వారా కొంటారు చూడండి, వాళ్ళందరూ అమౌంట్లు మీ అకౌంట్లో పడేది స్టార్ట్ అయిపోతుందండి. మీ వాళ్ళ కమిషను అర్థమవుతుందండి. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని నేను మీకు దగ్గరలో చెప్తాను. ఓకే, మీరు బాగా స్కిప్ చేయకుండా వినండి. చాలామంది అక్కడక్కడ దొబ్బేస్తుంటారు. ముందరికి వద్దండి. మన లైఫ్ మార్చేస్తుందండి. మన లైఫ్ చేంజ్ అయిపోతుందండి ఈ బిజినెస్ని ద్వారా. మీరు వినండి. చూడండి, ఫర్ ఐడి యాక్టివేషన్ మన ఐడి యాక్టివేషన్ కొరకు పర్చేస్ ఎనీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్స్ వర్త్ ఆఫ్ ₹50 ఓన్లీ. 50 రూపాయలు ఓన్లీ. మీరు అదేమి మీ కింద ఉండే వాళ్ళ డబ్బులు మన అకౌంట్లో పడేదానికి ఒక 50 రూపాయలకి ఏదైనా వస్తువు కొని మీరు స్టార్ట్ చేయండి. కావాల్సినది ఏమన్నా ఇది ఏమన్నా ఏదో 50 రూపాయలు కట్టేయాలంటబ్బా అంటే ఇబ్బంది, కానీ ఒక వస్తువు కొనుక్కోండి మీరు. ఇంకా ఇలాంటివి కొన్ని ఉంటాయి. మీ వస్తువు మీకు కావాల్సిన వస్తువును కొనుక్కోండి. ఓకే, జాయిన్ అయిపోయారండి. హ్యాపీ అండి. జాయినింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అండి? మీకు ఏమైనా డౌట్స్ వస్తున్నాయా? అయ్యో జాయినింగ్ ఇంత 10,000 అయ్యో 8,000 రూపాయలు జాయినింగ్ అంట, 3,000 అంట, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? 50 రూపాయలు అంటే అండోయ్ ఇదండి. 50 రూపాయలతో జాయినింగ్ అంటే మీరు మీ ఇరుగు పొరుగు మీ బంధువులు అందరూ ఎగిరి గంతేస్తారండి. మన ఫ్రెండ్ ఎంత మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చినారే, ఎంత బాగా మనం ఇంటి దగ్గర ఉండి సంపాదించుకోవచ్చంట. అది కూడా ఫ్రీ జాయినింగ్తో 50 రూపాయల వస్తువులు కొని మనము స్టార్ట్ చేసుకోవచ్చంట. బిజినెస్ చాలా బాగుందండి అని మిమ్మల్ని పొగుడుతారండి. నలుగురు నుంచి మీరు ఆశీర్వాదాలు పొందాం మనము. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. జాయిన్ అయిపోయినాము. ఓకే అండి, మన కంపెనీలో జాయిన్ అయిపోయినామా? కంపెనీ గురించి కూడా కొంచెం తెలుసుకుందామండి. కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా. కంపెనీ ఏమో జాయిన్ అయిపోయినా, మా ఫ్రెండ్ చెప్పినాడు, నేను జాయిన్ అయిపోయినానండి. కంపెనీ గురించి కూడా కొంచెం తెలుసుకుందాము చెప్తున్నారు చూడండి. కంపెనీ గురించి కూడా ఏం చెప్తున్నారు? అబౌట్ కంపెనీ గురించి ఏం చెప్తున్నారంటే, వెల్కమ్ టు ఫిటో ఫ్యామిలీ టీమ్ మెంబర్స్. చూడండి, ఇక్కడ మన కంపెనీ వచ్చి ఫిటో ఎఫ్ఎంసీజీ హెల్తీ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకే అండి. మన వెబ్సైట్ వచ్చి www.fitohm.com. ఫిటో అంటే ఫిట్గా ఉండడం అనేది, హెచ్ఎం అంటే హెల్తీ మార్కెట్ అనేది మన కంపెనీ అండి. వెబ్సైట్ మనం fitohm.com అని మీరు ఓకే చేస్తానంటే దాంట్లో మీ లిస్ట్ మీ గురించి మొత్తం ఉంటుంది. మీకు ఒక ఐడి ఓకే అయిపోయిందంటే లీగల్ సర్టిఫికేట్ కూడా చూడండి. మన కంపెనీలో ఈ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ లేదండి, మనం ఇట్లాంటి కంపెనీ చేయలేమండి. కాబట్టి మన కంపెనీలో ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఐఎస్ఓ, ట్రేడ్ మార్క్ లైసెన్స్ సర్టిఫికేట్, ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్, ఏఓఏ సర్టిఫికేట్, ఎంఓఏ, ఆల్ సర్టిఫికేట్స్ అవైలబుల్ అండి. ట్రేడ్ మార్క్ లైసెన్స్ మొత్తం అన్నీ. ఇలాంటి కంపెనీ ఒక నడపాలంటే మనకి ఏమేమి కావాలో అన్నీ ఈ కంపెనీ ద్వారా ఉన్నాయండి. అఫిషియల్ లాంచ్ అక్టోబర్లో అనుకున్నాము. కొద్దిగా మనం ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా చేయాలని మా లీడర్స్ చాలామంది, మీలాంటి వాళ్ళు చాలామంది మనకు చెప్పినారు. సార్ ఇది యాప్ రెడీ కావాలి సార్, యాప్ ఉంటే బాగుంటుంది సార్, మనకి సార్ బిజినెస్లో ఈ విధంగా ఉంటే బాగుంటుంది సార్ అంటే, దీనికి మళ్ళీ 1 మంత్ మనం ఎలా అంటే నలుగురు చెప్పేది కూడా వినాలండి. అందరికి ఉపయోగపడేలాగా బిజినెస్ని ఓకే చేసుకోవాలి మనము. కాబట్టి మనము ఈ విధంగా ఓకే అక్టోబర్ 2021లో మనం స్టార్ట్ చేయాలనుకున్నాము. ఇప్పుడు నవంబర్ ఎండింగ్లో మనం చేస్తున్నాము. టైప్ ఆఫ్ కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. చాలా కంపెనీలు ఏదో మీరు అందరూ 1 lakh ఇవ్వండి, మీరు 50,000 ఇవ్వండి, మీరు 10,000 ఇవ్వండి, మేము ఒక పెద్ద ప్లాట్ కొని దాంట్లో వచ్చే లాభం మీకు అందరూ పంచిస్తాము. అమ్మా, అలాంటి బిజినెస్లు పోకండి. ఇలాంటి బిజినెస్ పోయినామంటే మనకు చాలామంది దగ్గర మనం వేరే వాళ్ళు చెప్తాము, వాళ్ళు మమ్మల్ని నమ్మి కడతారు, వాళ్ళు ఒకేసారి మోసుకొని వెళ్ళిపోతారు. మన పని మనం ఇక్కడ మనమే ఇక్కడ నలిగిపోతామండి. కాబట్టి అలాంటి బిజినెస్ మనకు వద్దండి. ప్లీజ్ అలాంటి విషయాలకు మనం పోకూడదండి. నేను పోను, మీరు పోవద్దండి. కాబట్టి మన కంపెనీ ఎలాంటి కంపెనీ? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే అండి. ప్రోడక్ట్స్ ఎలాగో మీకు నెక్స్ట్ చెప్తాను. టైప్ ఆఫ్ ప్లాన్ యూనిలెవెల్ ప్లాన్ అండి మంది. యూనిలెవెల్ ప్లాన్ అంటే ఏమండి? బైనరీ ప్లాన్ అంటే ఏమరా అంటే ఏమంటే మీరు జాయిన్ అయినారు, ఒక ఇద్దరు జాయిన్ చేసి వాళ్ళు ఇద్దరు అట్లా ఇద్దరితో మ్యాచింగ్ పెట్టేది. మన కంపెనీ అలా కాదండి. యూనిలెవెల్ అంటే యూనివర్సల్ లాగా మీకు వరల్డ్ వైజ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎంతమందికైనా మీరు జాయిన్ చేసుకోవచ్చండి. ఎంతమందికైనా మీరు చేయవచ్చు. 2-3, ఎందుకంటే ఏమండి ఫ్రీ జాయినింగ్ 50 రూపాయలతో ఐడి యాక్టివేషన్ చేసుకునేది. మీరు చెప్పిన ప్రతి ఒక్కరు ఓకే, మీరు మనసులో రావాల్సినది ఆ మనిషి రేపు మీరు చెప్పిన 5 నిమిషాల్లో జాయిన్ అయిపోతాడండి. ఇలాంటప్పుడు మనకు ఏమిటి ఇది యూనిలెవెల్, ఎంతమందినా జాయిన్ చేసుకోవచ్చు. ఎంతమంది ఉంటే అంత మనకి ఆదాయం ఉంటుంది. ఇది యూనిలెవెల్ ప్లాన్ అండి. జాయినింగ్ మాత్రం ఫ్రీ అండి. ఫ్రీ. కొంతమంది జాయిన్ అయ్యేదానికే
జాయినింగ్కే ఒక 5,000 లేనిది 3,000 లేనిది కాదు. ఇక్కడ జాయినింగ్ కూడా ఫ్రీనే, ఐడి యాక్టివేషన్ కూడా ఒక 50 రూపీస్ అండి. ఎక్కువ అనిపిస్తుందండి మీకు? ప్లీజ్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఓకే, ప్రోడక్ట్స్ చూడండి, మన ప్రోడక్ట్స్ చూడండి. ఇక్కడే అండి మనకు ఎగిరి గంతులేసి వేస్తారు మీరు ప్రోడక్ట్స్ ఏమో అని చెప్తే మీకు. చూడండి సార్, మన ఇన్ ఎవ్రీ టౌన్లో ఆల్ కేటగిరీ ప్రోడక్ట్స్ ఉంటాయి అవైలబుల్ ఇన్ ఫిటో టైఅప్ షాప్స్. ప్రతి ఊర్లో కూడా మన కంపెనీ టైఅప్ షాప్స్ ఉంటాయండి. టైఅప్ షాప్స్ అంటే ఇప్పుడు మన ఊర్లో మీరు ఏదన్నా ఉన్నాయి, ఆ ఊర్లో మీకు ప్రొవిజన్ షాపులు ఉన్నాయా, క్లాత్ అండ్ గార్మెంట్ షాపులు ఉన్నాయా, ఏం సార్ సెల్ ఫోన్లు ఉన్నాయా, బేకరీస్ మిక్చర్ షాప్స్ ఇలాంటివి ఉన్నాయా, ఏం సార్ ఇలాంటి ఏ షాప్లో కూడా హోటల్స్ ఉన్నాయా, అన్ని షాపుల్లో మన కంపెనీ కొన్ని షాపుల్ని టైప్ చేసి పెట్టుకుంటుంది. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏదో ఒక మాట్లాడుకుంటారు. మన కస్టమర్లకు అందరూ మీరు న్యాయం చేయండి, మీరు కూడా మేము కస్టమర్లు పంపిస్తాము, మీరు మాకు మేము ఏదో చిన్నగా మాట్లాడుకుందాము అని చెప్పి ఏదో మాట్లాడి పెట్టుకుంటారు. మీకు ఈజీగా ఇన్ని రోజులు చేస్తుంటారు. అదే షాప్ని కూడా మీరు మన కంపెనీలో టైప్ అయిపోతుందో ఆ షాప్ ద్వారా మీకు నెల నెల ఇన్కమ్స్ ఉంటాయండి. అవి ఎలాగో ఇంకా తెలుసుకుందాము. ఓకే, ఏమండి ప్రోడక్ట్స్ ఉంటున్నాం. ఓకే, అబౌట్ ప్రోడక్ట్ ఎలా ఉంటాయి, చాలా కంపెనీలో ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను. మన కంపెనీలో ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో చెప్తాను. చూడండి, మన ప్రోడక్ట్స్ ఆల్ కేటగిరీ ప్రోడక్ట్స్ అండి. ఆల్ కేటగిరీ ఎలాంటివి? ప్రొవిజన్స్ విత్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడదాం. విత్ ఆల్ బ్రాండెడ్స్ అండి. ప్రొవిజన్స్లో ఆల్ బ్రాండెడ్స్ అంటే ఏమి? ఎగ్జాంపుల్ చూడండి, రిన్ సోప్ అంట, లక్స్ సోప్ అంట, కోల్గేట్ సోపు, క్లోజప్ పేస్ట్, ఏమండి కోల్గేట్ పేస్ట్, క్లోజప్ పేస్ట్, బూస్ట్, హార్లిక్స్ అండ్ క్లాత్ అండ్ గార్మెంట్స్, ఏమండి అలోపతి మెడికల్ షాప్స్ ఐటమ్స్, వెజిటబుల్స్, ఆటాస్, దాల్స్, స్పైసెస్, ఆల్ ఫుడ్ ఐటమ్స్, A to Z ఐటమ్స్ అండి అవైలబుల్ ఇన్ ఫిటో కంపెనీ. మన కంపెనీలో బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. థమ్సప్లతో నుంచి, రైన్లతో నుంచి, లక్స్లతో నుంచి, ఏమంటే మీకు అడ్వర్టైజ్మెంట్ అయ్యే ప్రోడక్ట్స్ చాలా కంపెనీలో పెట్టలేరు. మనం ఆ ప్రోడక్ట్ కొన్నా కూడా మీరు ఇవన్నీ మంత్లీ కొంటా ఉండేదే కదండి మీరు. ఆశీర్వాద్ ఆట ఇలాంటివన్నీ కొనుక్కుంటున్నారు కదా, ఇక్కడ కూడా కొనుక్కుంటారు మన టైప్ షాపుల్లో. మీ టీం వాళ్ళు కూడా పోయి కొనుక్కుంటూ ఉంటారు. మనకు లక్షల్లో కోట్లలో సంపాదించుకోవచ్చు. ఇది మన చేతుల్లో ఉండే పని. ఇన్ని రోజులు మనకు తెలియదు, ఇప్పటి నుంచి తెలుస్తూ ఉండేది. ఇప్పటి నుంచి మనం దీన్ని వాడుకుందాము. ఓకే, అర్థమవుతా ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రెండోది ప్రోడక్ట్స్ అవైలబిలిటీ. దిస్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఫిటో టైఅప్ షాప్స్. మన ఫిటో కంపెనీతో టైఅప్ అయిన షాప్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ప్రోడక్ట్స్ గురించి అర్థమైపోయిందండి మీకు. చూడండి ఒకసారి, ప్రోడక్ట్స్ అర్థమైపోయింది, కంపెనీ గురించి ఏమి ఎలా అర్థమైపోయింది, కంపెనీలో అన్ని సర్టిఫికేట్తో మనం లీగల్గా బిజినెస్ చేసుకుంటున్నాము. మూడోది ఏమంటే ఆల్ ప్రోడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. ఏమండి జాయినింగ్ నుంచి ఐడి యాక్టివేషన్ చాలా సునాయాసంగా ఉంటుంది. ఇక్కడికి మీకు అంతా అర్థమైంది కదండి. ఓకే అండి, ఇక్కడి నుంచి ఇంకొద్దిగా చూడండి. ఏమండి ఆ ఆదాయాలు ఎలాంటివి, ఎలా ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయండి మన కంపెనీలో అని మీకు డౌట్ రావచ్చు. చెప్తారు చూడండి. మన బిజినెస్ ప్లాన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. మన ముందు బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేసే ముందు ఎన్ని రకాల బిజినెస్ ఇన్కమ్స్ ఉన్నాయో చెప్పుకుందామండి. టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఫస్ట్ టైప్ చూడండి. ఫస్ట్ ఇన్కమ్ ఏమంటే మన కంపెనీలో మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్. అంటే ఏమి? ప్రతి నెల మనం ఏం చేస్తామండి, ఒక 3,000కో 4,000కో ప్రొవిజన్ షాప్లో పోయి కొంటాం కదండి. ప్రతి నెల మనం పోయి ఏదో ఒక గుడ్డలు కొనుక్కుంటాము, బిడ్డలకి మన పిల్లలకి పోయి నోట్సులు కొనుక్కుంటూ ఉంటాము, పోయి ఫోన్లు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాము. ఫోన్లు ఎత్తుకొని పోయి ఇక్కడ చూడండి, మీకు అంతా తెలుస్తుంది. చూడండి ఏమేమి ప్రోడక్ట్స్ మన దగ్గర. ఓకే అండి, మన ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నాను కదండి. చూడండి ప్రొవిజన్ షాప్స్ గురించి చూడండి. క్లాత్ అండ్ గార్మెంట్స్, ఫుట్వేర్, ప్లాస్టిక్ ఐటమ్స్, వాచెస్, కాస్మెటిక్ ఐటమ్స్, ఏమండి స్టేషనరీ, బుక్స్ షాప్స్ అండి. ఇలాంటి హోటల్స్, ఏమంటే చికెన్ కొన్నా, ఫిష్ కొన్నా, మటన్ కొన్నా, ఏమంటే మొబైల్స్, యాక్సెసరీస్, ఈ బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు పోతుంటాము, బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాము, టీవీ, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ కొనుక్కుంటున్నాము, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కొంటూ ఉంటాము, ఫర్నిచర్స్ కొంటూ ఉంటాము, స్వీట్ అండ్ బేక్ ఇలాంటివి మనం ఏం చేసినా, మెడికల్ షాపులు, రైస్ బ్యాగులు కొంటాము, ఫిటో కంపెనీ ప్రోడక్ట్స్ కొనుక్కుంటాము. మనం ఏమి కొన్నా కూడా అండి మనకు ఇలా బిజినెస్లో ఏమండి మన కింద వాళ్ళు పోయి కొనుక్కుంటూ ఉంటారు. మనకు ఇన్కమ్ పడుతూ ఉంటాయండి. అలా మాది రీపర్చేస్ మళ్ళీ కావాలి కదండి. సార్ ఈ మంత్ మీరు రైస్ బ్యాగ్ తెచ్చారండి, రేపు నెల కావాలి కదా. ఈ నెల మీరు ఆట తెచ్చుకుంటారు, ఏం ఆట? ఆశీర్వాద్ ఆట. రేపు నెల కావాలి కదా. ఈ నెలలో మీరు తెచ్చిండే సరుకులు కాకుండా రేపు నెలలో కావాలి.
ఈ నెలలో పండగ వచ్చింది, రేపు ఈ ఒక పండగ వచ్చింది, ఇంకొక నెక్స్ట్ పండగ వస్తుంది, మళ్ళీ గుడ్డలు కావాలి కదా. ఇలాంటి మీకు షూస్ కావాలి కదా, పిల్లోలకి షూస్ కావాలా, పిల్లోలకి బుక్స్ కావాలా, పిల్లోలకి బ్యాగ్స్, వాళ్ళకి క్యారీ అన్ని రకాల ప్రోడక్ట్స్ మనకు అవైలబుల్గా ఉంటాయండి. అదే రీపర్చేస్ ఇన్కమ్ అంటారు. ఈ రీపర్చేస్ ఇన్కమ్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్కమ్ మన కంపెనీలో. అది చూడండి, ఇన్కమ్ పర్ ఐడి ఒక వ్యక్తికి అప్ టు 4 కోట్ల వరకు సంపాదించండి, 4 crores వరకు సంపాదించండి. అర్థమవుతుందా అండి? అయ్యో, దీంట్లో 50% చూసుకొని దాంట్లో 50% అంటే కూడా మీకు లక్షల్లో అనిపిస్తుంది. అబ్బా, ఇది ఎలాంటి మీకు ఇప్పటికే ఏమండి, అబ్బా చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి ఉంటుందండి. ఇలాంటి కంపెనీ ఇదే కోట్లలో సంపాదించేది ఎలా అండి అంటే, మీకు ఇంకా డెప్త్గా మీతో డైరెక్ట్గా మా లీడర్లు మీకు డైరెక్ట్గా మాట్లాడతారు ఈ విషయాలన్నీ ఎలా సంపాదించవచ్చు అనేది. అది కూడా నేను నెక్స్ట్ నేను చెప్తాను. ఒక ఇంకో టేబుల్లో చెప్తాను. ఇది రీపర్చేస్ ఇన్కమ్ అనే టేబుల్ అనేది, దాని ద్వారా చెప్తానండి. సెకండ్ ఇన్కమ్ గిఫ్ట్ ఫండ్ అండి. మీరు కొంటా ఉంటారు కదండి, దాంట్లో వచ్చే పాయింట్ల ద్వారా మీకు 1000 పాయింట్లు అయిపోయినాయి. ఏమండి, మీకు గిఫ్ట్ ఫండ్లు ఉంటాయి, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయి, రెఫరల్ కూపన్స్ ఇస్తాయి. రెఫరల్ కూపన్లో మీరు బేస్ ఇన్కమ్ ఫ్రీ 100% అండి. బేస్డ్ ఆన్ ఆటో అప్గ్రేడ్, మీ కింద ఉండే మనుషులు ఆటో అప్గ్రేడ్ అవుతారు. అప్గ్రేడ్ అవుతా ఉంటే మీరు ఫ్రీ వస్తువులు కూడా కొనుక్కోవచ్చండి. రియల్ ఎస్టేట్ రెఫరల్ ఇన్కమ్ కూడా ఉందండి మన దగ్గర. యూజ్డ్ థింగ్స్ అంటే ఏమైంది, పాత వస్తువులు, ఏదైనా ఒక సైకిల్ వాళ్ళ యూజ్ చేస్తున్నాడు అమ్ముకోవాలా, ఒక బైక్ అమ్ముకోవాలా, ఒక కార్ అమ్ముకోవాలి, ఏమండి అట్లా యూజ్డ్ థింగ్స్ పలానోళ్ళు ఇట్లా అమ్మాలంటుకుంటున్నారు అని చెప్తే కూడా మనకు మన సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్తో కూడా మనం సంపాదించుకోవచ్చండి. అండి వేలల్లో అండి. ఓకే. 7వ పాయింట్, ఇన్కమ్ అప్ టు టైప్ షాప్ రెఫర్ చేసేదాం వల్ల. అంటే ఇప్పుడు మీరు ఉంటారు, మీ ఊర్లో మీరు ఉంటారు, కంపెనీ ఉంది హైదరాబాద్లో, ఏమండి మన ఊర్లో మనం ఒక షాప్ని, మన కంపెనీ ఇలా వచ్చింది, మీరు రెఫర్ కండి. మన కంపెనీ టీంలు వేల మంది, ఇదే ఊర్లో లక్షల మంది ఉన్నారండి. ఈ లక్షల మంది వచ్చి మీ షాప్కి పంపిస్తారు వాళ్ళు. మీరు మన కంపెనీ కొన్ని షరతులు పెట్టింది, అవి మీరు ఓకే అంటే మన టీం ఫుల్ పవర్ఫుల్, మన టీం అంతా మీ దగ్గర వచ్చి మన కస్టమర్స్ కొనుక్కుంటారండి. ఆ కొనేదానికి వాళ్ళు కూడా కంపెనీ చాలా మంచి ఒక కాన్సెప్ట్ పెట్టి, కొనేవాళ్ళు కూడా ఇన్కమ్ పెట్టింది కాబట్టి, కొనిపించే వాళ్ళు కూడా ఇన్కమ్ పెట్టింది కాబట్టి మనం చాలా త్వరగా ఎదగచ్చండి. మనమంతా ఒక ఫ్యామిలీ అండి అని చెప్పి ఆ రెఫర్ చేసే దానివల్ల కూడా మనం ఆ రెఫర్ చేస్తే ఆ షాప్ అయిన కూడా మీ ద్వారా జాయిన్ అవుతాడు. మీరు రెఫర్ చేసిన దానికి కూడా మీకు ఏమండో ఎంత అనుకుంటున్నాను, రెఫర్ చేస్తూ ఉంటే 2,80,00,000 రూపాయల వరకు మన కింద ఉండే వాళ్ళు రెఫర్ చేసే దాన్ని బట్టి కూడా మీరు కోట్లలో సంపాదించుకోవచ్చు. 8వ ఇన్కము టైఅప్ షాప్ హోల్డర్, బెనిఫిట్స్ ఆఫ్ టైఅప్ షాప్ హోల్డర్. షాప్ ఆయనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా మన కంపెనీలో చాలా వరకు ఉందండి. ఓకే, ఫిటో ఫ్యామిలీలో టైఅప్ షాప్ అంటే ఏమి, ఇవన్నీ దీంట్లో ఉంటాయండి. ఒక టౌన్లో వందల సంఖ్యలో వివిధ రకాల షాపులు ఉంటాయి కదండి. ఈరోజు ఫిటో ఫ్యామిలీ టైఅప్ షాప్ అంటే చెప్తున్నాను చూడండి. మన ఫిటో కంపెనీ వారు ఆ షాపుల వారితో మన ప్రాజెక్ట్ ప్లాన్ గురించి చర్చించినప్పుడు, ఏ షాప్స్ వారైతే మీ ఫిటో ఫ్యామిలీలోని వేల మంది మా షాప్స్లో కొనడంతో వచ్చే లాభంలో ఫిటో ఫ్యామిలీ మెంబర్స్లకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్గా భావించి, మాకు వచ్చే లాభంలో కొద్దిపాటి లాభం వారికి కూడా పంచి ఇవ్వగలమండి అని తెలిపే షాపులంతా ఫిటో ఫ్యామిలీలో చేసుకుంటారండి. ఎవరైతే కంపెనీలో చేరడానికి వాళ్ళు సుముఖత చూపిస్తారో ఆ షాప్స్ వారిని మాత్రమే మన ఫిటో ఫ్యామిలీలో టైఅప్ చేసుకుంటారండి మన ఫిటో కంపెనీ వాడు. చాలా బాగుందండి కదండి. చాలా, ఇప్పుడు ఒక ఊర్లో 200 షాపులు ఉన్నాయండి, ప్రొవిజన్ షాపులు. మనకు కావాల్సిన ఏదో 10-15 అంతే అండి. ఒక 10-15 ప్రొవిజన్ షాప్ని మన కంపెనీలో మనం అందరూ ఒక ఫ్యామిలీ అండి. మన దగ్గర కొనేవాళ్ళకి వాళ్ళు కూడా కొద్దిగా కమిషన్ ఇద్దాము, వాళ్ళు కూడా మనకు వచ్చే లాభంలో మన ఫ్యామిలీ వాళ్ళు కూడా పంచిస్తామని చెప్పే వాళ్ళతో మాత్రమే మనమంతా ఒకటండి. నేను తెస్తున్నాను 100 రూపాయలు వస్తువు నేను తెచ్చి 80 రూపాయలు అమ్ముతున్నాను, 80 రూపాయలు తెచ్చిన వస్తువు 100 రూపాయలు అమ్ముతున్నానండి. దాంట్లో మీకు 5 రూపాయలు ఇస్తాను, 15 రూపాయలు నేను ఎత్తుకుంటాను, నా ఖర్చులు నా బాడుగులు 5 రూపాయలు ఇస్తా చూడండి. దాంట్లోనే మనకు 5% అనే ఎన్నో ఉంటాయన్నమాట. ఒక కేటగిరీ గురించి ఇది 5%. ఇట్లా ఇన్ని కేటగిరీ నుంచి వచ్చే అమౌంట్ని మనము లక్షల్లో పంచుకోవచ్చండి. మన టీంలో అందరికీ తెల్లవారు లేస్తానంటే సాయంత్రం వరకు ఎన్నో కేటగిరీలు పెట్టి టచ్ చేసి ఉంటాడు వ్యక్తి. అన్నిట్లో మనం షాప్ పెట్టేయాలంటే అవుతుందండి, అన్నిట్లో మనకు లాభం ఉంటుందండి. షాప్ మాత్రం పెట్టాము, అన్ని షాపు ధర వచ్చే లాభంలో మనకు వాటా ఉంటుంది. అర్థం చేసుకుంటుంది. ఈరోజు నైట్లో నిద్ర రాదండి మీకు ఇవన్నీ విన్నానంటే. అన్ని రకాల లాభాలు ఉంటాయి మన కంపెనీలో. ఎగ్జాంపుల్ చూడండి,
ప్రతి టౌన్లో ప్రొవిజన్ షాప్స్ ఒక 10 కావాలండి మనకి. క్లాత్ అండ్ గార్మెంట్స్ ఒక 10, మెడికల్ షాప్స్ ఒక 5, మొబైల్ షాప్స్ ఒక 5 చిన్నపాటి టౌన్లో, వెజిటబుల్ షాప్స్ ఒక 5, బుక్ షాప్స్ ఒక 5, ఫ్రూట్ షాప్ ఇక్కడ చెప్తున్న దాంట్లో ఫ్రూట్ షాప్స్ 50 ఉంటాయండి, మనకు 5 చాలు. బుక్ షాపులు ఒక 70 ఉంటాయండి, మనకు 5 చాలు. హోటల్స్ ఒక 50 ఉంటాయండి, మనకు 5 హోటల్స్ చాలు. స్వీట్ అండ్ బేకరీలు ఒక వీధికి 16 ఉంటాయి, మనకు టౌన్ మొత్తంలో 5-6 చాలండి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ను ఫిటో ఫ్యామిలీలో టైప్ చేసుకుంటారు మన ఫిటో కంపెనీ వారండి. అర్థమవుతుందండి? ఇలా మనము ఇలా టైప్ చేసుకునే దానికి వాళ్ళు సుముఖత చూపించి మనము వాళ్ళకి ఇలాంటి ఉండే ఆఫర్ అని తెలియజేసి మనం ఓకే చేస్తాము. అదే బెనిఫిట్స్ ఆఫ్ టైప్ షాప్స్ హోల్డర్. చూడండి, ఇప్పుడు ఆ టైప్ షాప్ మనలో రావాలంటే వాళ్ళకి ఏం లాభాలు అనేది చూపించాలి కదండి, మనము వాళ్ళు తెలియజేయాలి కదా. తెలియజేసిన దానికి మీకు కూడా అమౌంట్ ఉంటుంది. వాళ్ళు కూడా మన కంపెనీలో ఒక మన ఫిటో ఫ్యామిలీలో వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. ఇప్పుడు ఫిటో ఫ్యామిలీ టైప్ షాప్ హోల్డర్కి షాప్ టైప్ అవుతారు చూడండి, వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉన్నాయో గమనిద్దామండి. చూడండి, ఓకే అండి. ఇక్కడ చూడండి, టైప్ షాప్ హోల్డర్కి మొదటి లాభం ఏముంటుందంటే చూడండి, ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ కస్టమర్స్, మౌత్ పబ్లిసిటీ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. చూడండి, మౌత్ పబ్లిసిటీతోనే మన కస్టమర్స్ ద్వారా, మన ఫిటో కస్టమర్ల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి ఆ షాప్కి. ఏమండి, ఇప్పుడు 10 షాపులు ఉన్నాయి ఒక ఏరియాలో. ఏమండి, ఈ 10 షాపుల్లో మనకు కూడా వాటా ఇచ్చేది ఆ షాప్ ద్వారా. మనం కూడా మన టీం వాళ్ళు పోయి కొంటే నాకు కూడా కమిషన్ పడే షాప్ ఏది తెలుసా? పలానా షాపు, పలానా ఏ అనే షాపు, పలానా సి అనే షాపు, పలానా బి అనే షాపు, ఇలాంటి పేర్లు చెప్పను నేను. ఇలాంటి షాప్స్ కొన్ని ఉంటాయి 10 షాపుల్లో, A to Z షాపుల్లో XY అండి, AB అండి, ఈ 4 షాపులు అండి మన ఊర్లో. ఇలా మనకు చెప్పుకుంటారన్నమాట వాళ్ళే పోయి చెప్పుకొని. మీకు మౌత్ పబ్లిసిటీ అనేది చాలా పవర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అండి. దీనివల్ల మనకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుంది. అర్థమైందండి? రెండో పాయింట్, యువర్ ఆల్ ప్రోడక్ట్స్ విల్ బీ సోల్డ్ ఆన్లైన్. మీరు ఆన్లైన్లో అన్ని ప్రోడక్ట్ని అమ్ముకోవచ్చండి, మీరు అమ్ముకోగలుగుతారు. ఇప్పుడు కరోనా వచ్చిందండి, అందరూ ఇంట్లో ఉండిపోయినారు. మీ ప్రోడక్ట్స్ అంతా వాళ్ళు ఆన్లైన్లోనే ఇంటి దగ్గర నుంచి కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే అక్కడే కదా పాయింట్లు పడేది. వాళ్ళ టీం అంతా అక్కడే కొనుక్కుంటుంది, వాళ్ళంతా కొనుక్కున్నందుకు వాళ్ళు కూడా డబ్బు పడుతుంది. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఆన్లైన్లోనే మీకు బుక్ చేసి అంతా మీరు వచ్చి ఆర్డర్లు వస్తామండి, మేము ఫోన్పేలో మీకు అమౌంట్లు పడతానే, మీరు ఇంత అని చెప్తారు. మీ ప్రోడక్ట్స్ మీరు పంపించిండే వాట్సాప్లో లిస్టు 3600 అండి, 3600 పడతానే మీరు స్టార్ట్. మీరు బాక్సులకి అంతా రెడీ చేసి సార్ మీ బాక్స్ రెడీ అయిపోయింది, ఓకే వచ్చి తీసుకెళ్ళిపోతారు. లేదు అది కూడా సార్ బాక్స్ కూడా ఇంటికి పంపించేయండి సార్, నేనే 40-50 ఇచ్చేస్తాను ఆ అబ్బాయికి, వస్తువు నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. చూడండి, ఆపై లైన్లో నిలబడి కష్టాలు పడకుండా ఏం సార్ ఇంట్లో ఉండే మనము ప్రోడక్ట్ని తెప్పించుకోగలుగుతాము. కాబట్టి ఎంత సునాయాసంగా బిజినెస్ రెడీ చేస్తాము. దీనికంతా అమౌంట్లు ఎట్లా ఏమి అంటే మీరు ఫోన్పేలో కూడా వేయచ్చు. మన కంపెనీ సపరేట్గా QR కోడ్లు ఇస్తామండి. మీకు వచ్చిన వ్యక్తి 300 కొన్నాడు, 200 కొన్నాడు, 70 రూపాయలు కొన్నాడండి, మీరు QR కోడ్లో వాళ్ళ ఫోన్తో అట్లా అంటానే ఎంత కొన్నారు అనేది వస్తుంది. 70 అని కొట్టానే వాళ్ళ పాయింట్లు వాళ్ళవన్నీ లిస్ట్లో వాళ్ళు ఇంత కొన్నారనేది ఓకే అయిపోతుందండి. ఇలా ఉంటుందండి, చాలా ఈజీ సునాయాసంగా ఉంటుంది. మీరు రాసుకునేది పట్టేది అలాంటివి ఉండదు, భయపడకండి. షాప్ హోల్డర్స్ గురించి చెప్తున్నాను నేను. ఓకే అండి. మూడో పాయింట్, షాప్ హోల్డర్ ఆల్సో అర్న్ ఏ ఇన్కమ్ అప్ టు 4 crores బై జాయినింగ్ ఇన్ ది ఫిటో కంపెనీ. మీరు కూడా ఆ షాప్ వాళ్ళు కూడా ఒక ఐడియా వేసుకొని జాయిన్ అయినానంటే ఏమండి, వాళ్ళు జాయిన్ అయ్యిందనుకో ఒక వ్యక్తిగా వాళ్ళు కూడా ఒక ఐడియా వేసుకున్నారంటే రీపర్చేస్ చేసేదంటూ వాళ్ళు నెలకు 1 లక్ష రూపాయలు 4 కోట్ల వరకు సంపాదించుకోవచ్చండి. ఆ ఛాన్సెస్ వాళ్ళకి ట్రైనింగ్లో అన్నీ చెప్తాము. ఇంకా మనకు డైరెక్ట్ ట్రైనింగ్లో చెప్తాము. మీ డైరెక్ట్గా మాట్లాడే లీడర్ చెప్తారు దీని గురించి అంతా. హీస్ కెన్ ఆల్సో గెట్ గిఫ్ట్ ఫండ్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, టూర్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇలాంటివన్నీ ఒక షాప్ పొందగలుగుతారండి మన కంపెనీ ద్వారా. యూ విల్ బీ ఇన్ డిజిటల్ బిజినెస్లోకి అడుగులు పెట్టేస్తారు మీరు, మీకు తెలియకుండానే. వాళ్ళకి తెలియకపోయినా కూడా అన్ని కంపెనీ చేపించుకుంటుందండి. కొందరు చెప్తారా, ఏమండి నాకు తెలియదండి, ఏదో 5-6 లక్షలు పెట్టేసి మేము షాప్ పెట్టుకున్నాం కానీ డిజిటల్ అవన్నీ తెలియదు. అన్నీ మన లీడర్స్ మీరు జాయిన్ మన కంపెనీలో మెంబర్ అయినారంటే అందరూ మిమ్మల్ని చేతిలో అందరూ మిమ్మల్ని లాక్కుంటారండి మంచి ఇన్కంలోకి. వెరీ గుడ్. 6వ పాయింట్, యువర్ షాప్ విల్ బికమ్ హ్యూజ్ హయ్యర్ ప్రయారిటీ. హయ్యర్ ప్రయారిటీ అంట కంపేరింగ్ టు అదర్ స్టోర్స్ ఇన్ యువర్ లోకాలిటీ. మీ ఏరియాలో వేరే షాపుల కన్నా హయ్యర్ ప్రయారిటీ, అన్నిట్లో మీకే ప్రత్యేకత ఉంటుందండి.
ఇన్ని షాపుల్లో 10 షాపులు ఉన్నాయండి, క్లాత్ అండ్ గార్మెంట్ షాపులు, దాంట్లో ఫలానా షాప్ అండి. ఆడ 10 షాపులు 7 షాపులు ప్రొవిజన్ ఉన్నాయండి, దాంట్లో మనం 2 షాపులు ఉన్నాయండి. యావంటే ఇట్లా సి ఇట్లా ఎం అండి, ఈ షాపులండి. ఇలా అండి, ఎంత వాల్యూగా ఉన్న, ఎంత ఎంత హ్యాపీ అండి షాప్ ఆయనకి. 7వ పాయింట్, యూ విల్ గెట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫ్రమ్ ఫిటో కంపెనీ టు పర్చేజ్ యువర్ ప్రోడక్ట్స్. మీ ప్రోడక్ట్లు కొనుక్కునేదానికి కంపెనీలో ఉండే హ్యూజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్, ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేదానికి, సంపాదించుకునేదానికే మన కంపెనీలో ₹50 కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు ₹50 వస్తువులు కొని ప్రతి ఒక్కరు మెంబర్షిప్ అయిపోయింటారు. సంపాదించాలా, మన ఖర్చులోనే ఆదాయం అంటే. కాబట్టి అందరూ నంబర్ ఆఫ్ లక్షల్లో ఉంటారండి కంపెనీలో. వాళ్ళందరూ వచ్చి మీ కంపెనీలో, మీ షాప్లో కొనుక్కుంటూ ఉంటారు. మీకు పర్చేస్ ఎవరు ప్రోడక్ట్స్ అన్నీ పర్చేస్ చేసుకుంటారు వెళ్తున్నారు. యూ విల్ నాట్ ఫేస్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్స్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్. చాలామంది తెచ్చిపెట్టుకుంటారు, జనాలు రారు, వెయిటింగ్. అదంతా కొన్ని చీమలు దూరిపోయింటాయి, కొన్ని వచ్చి పక్కలో వెనకాల పడిపోయింటాయి, కొన్ని దాన్ని చూసే పట్టేవాడు చాలా రోజులు అయిపోయిందంటే మనకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. దాన్ని రోజు తుడిచి పెట్టేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత తుడిచిపెట్టేది కూడా మర్చిపోతాము. ఏమంటే ఇలాంటి ఫేస్ చేస్తుంటారు చాలా షాప్ వాళ్ళు. మన కంపెనీలో అలాంటివి లేదండి. ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ కాదండి, తెచ్చిన 3వ రోజు వారంలో అయిపోతూ ఉంటే ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. కాబట్టి ఆ ప్రాబ్లం కూడా కంపెనీ షాప్ వాళ్ళు ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేయరు, ఈజీ వాళ్ళకి. యూ కెన్ ఆల్సో గెట్ రియల్ ఎస్టేట్ రెఫరింగ్ ఇన్కమ్. మీరు ఇంటి దగ్గరే ఉంటారు, మీరు ఎవరున్నా చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎవరున్నా ఈ 4 ఎకరాలు ఇస్తున్నారు, ఈ హౌస్ అమ్ముడిపోతూ ఉంది, ఇలా ఉంటుంది చూడండి, ఈ కార్ అమ్ముడిపోతూ ఉంది, ఈ ప్లాట్ అమ్ముడిపోతుందంట అని మీరు తెలుసుకొని మన ఫిటో కంపెనీలో రిజిస్ట్రేషన్ ఉంటుందండి. దాంట్లోపై మీ నంబర్ రాసి మీ రెఫరల్ నెంబర్ మీరు రెఫర్ చేసినట్లు పలానా ఐటమ్ అమ్ముడిపోతుందండి, మీరు ఊరికే ఆ హౌస్ ఎంత ఉంది, దానికి కార్ పార్కింగ్ ఉందా, దానికి వాటర్ ఫెసిలిటీ ఉందా, దానికి ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఇలాంటివి మీరు రాసి అది ఫిలప్ చేసి మీ రెఫరల్ నెంబర్ రాసి పెట్టేంత చాలండి. మన కంపెనీలో చాలామంది పోయి రెఫర్ చేస్తుంటారు. దాంట్లో అరే ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ కొనుక్కోవచ్చు అని వాళ్ళు కొనుక్కున్నారంటే మీకు కమిషన్ ఉంటుంది. దాంట్లో మీ కమిషన్ అవన్నీ చెప్తానండి, ఇంకా డెప్త్లో పోయి అన్ని విషయాలు చెప్తాను. 10వ పాయింట్ చూడండి, యూ కెన్ ఆల్సో గెట్ యూజ్డ్ థింగ్స్ రెఫరింగ్ ఇన్కమ్. యూజ్డ్ థింగ్స్ అంటే కూడా ఓల్డ్ ఐటమ్స్ అండి. ఇప్పుడు ఒక కార్ కొన్నాడు, రేపు అమ్మేస్తున్నాడు. ఈరోజు సెల్ కొన్నాడు, ఒక వారంలో అమ్మేస్తాడు. ఏమండి ఈరోజు అంతా మార్పులే కదండి, ఇప్పుడు చాలా ఎక్కువ. ఇది కొనే వరకు ఇది ఎంత బాగుంది తెలుసా అని 1 నెల ముందు చెప్పింటాడు. ఇప్పుడు దీనికన్నా ఇంకొకటి మంచి ఆఫర్లో ఇంకొకటి వస్తామని తెలుసా, అరే ఇంకొకటి దానికి ఇంకా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయంటండి దాంట్లో. ఇలా అంటేనే ఇది నొక్కితే అది కనబడుతుంది, ఇది నొక్కితే అలా వచ్చేస్తుంది, ఇలా ఉంటాయి కదండి అవన్నీ. ఏమండి అలాంటి మీకు ఫ్యూచర్స్ అంటా ఉండే సెల్ ఫోన్లు రకరకాలు ఉంటుంది. కాబట్టి చాలామంది మార్పులు చేయాలనుకుంటున్నారు, చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఇండ్లో సోఫాలు అమ్మేయాలంటూ ఉంటారు. చాలామంది వాళ్ళ బైసికల్ 6వ తరగతిలో ఉండే బైసికల్ 10వ తరగతి పాపకి పనికిరాదు, దాన్ని ఏం చేస్తారు, దీంట్లో పెట్టేస్తారు. ఎవరు 6వ తరగతిలో పోయి వాళ్ళు సైకిల్ కావాలంటే కొత్తదే కొనాలంటే అవుతుందా, ఇక్కడ పాతది మీరు 50%కి ఇచ్చేస్తారు, లేదు ఒక 30-40% తక్కువకి అమ్ముతారు, వాళ్ళు కొనుక్కుంటారు. ఏమండి అది కూడా పాతదే, కొత్తది కొన్నా పాతదే అదే వాళ్ళకి. కాబట్టి ఇలాంటి హెల్పింగ్లు అంతా మనకు దానివల్ల మనకు వచ్చే దాంట్లో కమిషన్లో వాళ్ళు మనకు ఒక 10,000 కమ్మినారా ఈ వస్తువుని, 10,000లో మీకు ఏందండి ఒక 500 ఇస్తారు. ఆ 500లో మనం ఎవరు రెఫర్ చేసింటారో వాళ్ళు కూడా కమిషన్ ఉంటుందండి 20%. ఓకే, యూ కెన్ ఆల్సో గెట్ అప్గ్రేడేషన్ ఇన్కమ్. దీని గురించి మీకు కింద చెప్తానండి. అప్గ్రేడేషన్ ఇన్కంలో సమ్ lakh crores సంపాదించవచ్చు. ఓకే అండి. మళ్ళీ యూ కెన్ గెట్ ఆల్ కేటగిరీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ రేట్స్. ఫ్యాక్టరీ రేట్లలో మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఫ్యాక్టరీ రేట్ల ద్వారానే మనకు రాబోయే రోజుల్లో మనకు ప్రోడక్ట్స్ వచ్చి దిగుతాయండి మీ షాప్కి. ఎలా అంటారా, చూడండి, మేము ఉన్న ఊర్లో మీరు బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారు, మొత్తం మన కంపెనీ వాళ్ళు ఒక్కసారిగా పోయి మన కస్టమర్స్ పడి షాప్ మీద ఖాళీ అయిపోయింది. ఏం సార్ మీ షాప్ అంతా త్వరగా కొనేస్తున్నారు, మీ త్వరగా ఫాస్ట్ బిజినెస్ అయిపోయింది, అట్లా అన్ని ఊర్లో అయిపోయింది. అందరి దగ్గర ఆర్డర్ తీసుకుంటామండి. ఒక ఇటు చిత్తూరు డిస్టిక్లో ఎన్ని షాపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇంకో కర్నూలు డిస్టిక్లో, ఇట్లా తమిళనాడు వేలూరులో, ఇట్లా కర్ణాటక, ఇట్లా వచ్చి తెలంగాణ, ఇట్లా అన్ని ఊర్లో షాపుల్లో వాళ్ళకి ఏమేమి కావాలా, వాళ్ళకి మాకు ఇన్ని పప్పులు కావాలా, మనకి ఇన్ని లక్స్ సబ్బులు కావాలా, మనకి ఇన్ని థమ్సప్పులు క్రేన్లు కావాలా, మనకి ఇన్ని 7 కావాలి, ఇట్లా అంటే మనం డైరెక్ట్గా కంపెనీతో మాట్లాడి ఇన్ని కావాలా మనకు అని చెప్పి ఒక్కసారిగా బల్క్గా కంపెనీ కొని మీకు అంత ఫ్యాక్టరీ రేట్లు దగ్గర ఖర్చులు పోగా మీకు దింపుతారండి.
తర్వాత మీరు పర్సంటేజ్ కంపెనీ కూడా ఎక్కువ ఇవ్వగలుగుతారు. అర్థమవుతా ఉందండి. ఇప్పుడు మామూలుగా మీరే పోయి ఒక 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 మూట కందిపప్పు తీసుకుంటే కందిపప్పు తీసుకుంటే మీకు రేటు ఏమవుతుందండి? మామూలుగా ఉండే రేట్ కన్నా మనం డైరెక్ట్గా పోయి ఒక లోడే తెచ్చి ఎవరెవరికి ఎన్ని కావాలో దింపితే మనకి రేట్ తక్కువ పడుతుంది. మీకు ఒక 10 క్రేన్ల సెవెనప్పులు దింపుకుంటారు మీరు ఎవరి దగ్గర? సబ్ డీలర్ దగ్గర, సబ్ డీలర్ల దగ్గర. వీళ్ళు ఎన్ని ఖర్చులు పెట్టుకుని మీకు ఏదో ఒక రేట్ ఇస్తారు. మనం డైరెక్ట్గా మన స్టేట్ డీలర్ దగ్గరే కొంటాం కాబట్టి ఆ స్టేట్కే అక్కడి నుంచి మనం పడే రేట్లో మనకు ఊరికి ఖర్చులు పోగా మీకు ఇంకా చాలా తక్కువ. అందువల్ల చాలా కంపెనీలు మీకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 2 థమ్స్అప్లు కొంటే ఒక థమ్స్అప్ ఫ్రీ, 2 లీటర్లు కొంటే 2 లీటర్లు ఫ్రీ చెప్తున్నారు, విన్నారా? ఇలాంటివన్నీ వాళ్ళకి అలాంటి ఛాన్సెస్ మనం ఇలాంటి ఛాన్స్ యూస్ చేసుకొని షాప్స్ ఎందుకంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయినారు కదండి. అందువల్ల మనం షాప్స్ వాళ్ళందరూ మనము కలిసికట్టుగా బిజినెస్ని నడుపుకోవచ్చు. కాబట్టి టైప్ షాపులో కూడా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా చాలా క్యూఆర్ కోడ్లు ఇంకా చాలా ఉన్నాయి. లైఫ్ ఇంకా సూన్ ఇంకా చాలా బెనిఫిట్స్ సూన్లీ. ఏం సార్ ఇది విషయము? ఓకే అండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ దాని గురించి తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి షాప్ హోల్డర్కి ఇన్కము. ఇక్కడి నుంచి ఇన్కమ్ ఆఫ్ టైప్ షాప్ రెఫర్ చేస్తారు చూడండి, వాళ్ళు కూడా ఇన్కమ్ ఉందండి. టైప్ షాప్ని రెఫర్ చేసేవాళ్ళు కూడా కంపెనీ ఎంత బాగా ఇన్కమ్ పెట్టిందో చూడండి. ఇక్కడ మీకు ఇంకా చాలా ఉన్నాయి వేరే రీపర్చేస్ ఇంకా మెయిన్ మీకు, కానీ స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాను మీకు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను మీకు. చూడండి, ఇన్కమ్ ఆఫ్ టైప్ షాప్ రెఫరర్. టైప్ షాప్ని ఈ షాప్ని పోయి మనము వాళ్ళతో మాట్లాడి కంపెనీతో మాట్లాడించి మీడియేటింగ్ మీరు చేసి వాళ్ళు ఈ పర్సెంటేజ్ అడుగుతున్నారండి, ఎలా అండి మీరు పర్వాలేదా అండి, 5% అడుగుతున్నారు, మీరు ఇవ్వగలుగుతారా, 10% అడుగుతున్నారు, ఇలాంటి మీరు మాట్లాడి ఓకే చూపిస్తారు చూడండి. దానికి గాను మీకు ఈ ఇన్కమ్ ఉంటుందండి. ఈ ఇన్కమ్ మీకు ఎంత అనుకున్నానండి? మంత్లీ టోటల్ అన్ని ఇన్కమ్ మీకు అప్ టు 2,80,61,000 వరకు సంపాదించండి మీరు. ఎవరు రెఫర్ చేసేవాళ్ళు కూడా షాపులు. అమ్మా, అన్నీ రెఫర్ చేయాలంటే ఏమండి మన ఇండియాలో ఉండే షాపులు అంటా నేనే రెఫర్ చేయాలా? కాదండి, మీరు ఓన్లీ ఒక 10 షాపులు, 10 కూడా వద్దండి, 5 షాపులు చేసినా కూడా మీరు ఈ ఈ ముగ్గులోకి వచ్చేస్తారండి. మీరు ఎలిజిబుల్ అండి. ఈ టైప్ షాపు రెఫరల్ ఇన్కమ్ సంపాదించాలంటే మీరు ప్రతి ఒక్కరు చూడండి, 5 షాపులు మీరు రెఫర్ చేసినా కూడా ఈ ముగ్గులోకి వచ్చేస్తారు. అంటే ఏదో పనికిరాని షాప్ని టైప్ చేసేవడం కాదండి, మంచిది. నలుగురు వాళ్ళు మన కంపెనీ వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మీకు 5వ షాపు వాళ్ళు చేయకపోతే ఇంకొక 6వ షాప్ని రెడీ చేసుకోవాలా మీరు. మన కంపెనీకి బాగా సేవ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా సేవ చేస్తూ వాళ్ళు కూడా మన కంపెనీ బెనిఫిట్స్ పొందాలా. ఎన్ని రకాల బెనిఫిట్స్ పెట్టినాము చూడండి. అన్ని రకాల చిన్నపాటి ఒక షాప్లో వంకలో పక్కల్లో ఏడనో ఇచ్చేస్తే మీరు ఏడ జనాల మధ్యలో కాకుండా ఎక్కడో షాప్ పెట్టిండి అక్కడ షాప్ ఇచ్చేస్తే అనుకూలంగా జనాలకు ఉండేలాగా కాకుండా మీకు దాంట్లో ఇబ్బంది, ఇన్కమ్ ఎక్కువ బిజినెస్ జరగదు, మీకు ఇన్కమ్ తక్కువ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు రెఫరర్కి ఎలా ఇన్కమ్ వస్తుందో చూద్దామండి. ఇప్పుడు చూడండి, మన కంపెనీలో ఎన్ని లెవెల్స్ అండి? ఫస్ట్ నుంచి 7 లెవెల్ వరకు ఇన్కమ్ ఇస్తుంది మన కంపెనీ. 7 లెవెల్లో ఇన్కమ్ ఎలా ఉంటుందో చూద్దామండి. చూద్దామా? ఓకే అండి. 7 లెవెల్స్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే చూడండి, అంటే మీరు ఫస్ట్ జాయిన్ అయినారు మీరు మన కంపెనీలో టైప్ షాప్స్ ఒక 10 చేస్తారండి. ప్రతి ఒక్కరు 10, 20 సునాయాసంగా చేస్తారండి. ఒక 10 షాపులు మీరు ఇప్పుడు టైప్ చేసుకుంటారండి. పోయి ఇట్లా అండి మీరు వస్తున్నారు, అయ్యో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆ షాప్కి, మేము వస్తాం. ఒక ఏరియాలో మేము వస్తామంటే కూడా వాళ్ళకి 10 షాపులు ఉంటే 1 లేక 2 షాపులే అండి. 3వ వ్యక్తి 4వ వ్యక్తి ఎంత మేము కావాలంటే కూడా కంపెనీ అలా అందరికీ జాయిన్ చేసుకుంటే వాళ్ళకి దాని యొక్క మహిమ ఏం తెలుస్తుందండి? మన కంపెనీ బాగోగులు ఎలా తెలుస్తాయి వాళ్ళకి? ఇది ధమాకా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? కాబట్టి మనకు ఒక 2 షాపులు చాలు. అలాంటి మీకు మీ ఏరియాలో 20 రకాల కేటగిరీలు ఉంటాయి. చికెన్ షాప్ ఉంటుంది, మటన్ షాప్ ఉంటుంది, కూరగాయల షాప్ ఉంటుంది, ఫ్రూట్ షాప్ ఉంటుంది, వెసల్ షాప్ ఉంటుంది, ప్రొవిజన్ షాప్ ఉంటుంది, గుడ్డల షాప్, ఇట్లా షాపులు మీరు ఒక 5, 10 మీ ఏరియాలో మీరు 10 షాపులు చేస్తాను అనుకోండి. ఈ 10 షాపులు టైప్ అయినారు. ఒక షాప్ నుంచి ఒక 1,000 రూపాయలు, 1,00,000 రూపాయల వ్యాపారం నెలలో జరిగింది అనుకోండి.
రూ. 10,00,000 వ్యాపారం జరిగి ఉంటుంది. ఈ 10,00,000 గాను వాళ్ళు కమిషన్ మన కంపెనీకి 5% ఇచ్చినా కూడా ఎంతోమంది 20 ఇస్తారు, 10% ఇస్తారు, 15 ఇస్తున్నారు. ఇలాంటి కాకుండా మినిమం మనకు 5% మన కంపెనీ రెఫరల్ అమౌంట్ ఫ్రమ్ షాప్. రెఫరల్ అంటే మనము మన కంపెనీ మనుషులు అక్కడ పోయిన దానికి మన కంపెనీకి రెఫరల్ అమౌంట్ ఇస్తారు. అది 5% ఇచ్చినా కూడా రూ. 50,000 కమిషన్ వచ్చి ఉంటుంది. ఈ రూ. 50,000 కమిషన్లో ఎవరైతే మీరు రెఫర్ చేసినారో ఆ షాప్కి 2% అంటే రూ. 1,000 మీ అకౌంట్లోకి పడిపోతాయండి. ఎలా ఉందండి మన బిజినెస్? మీరు ఒక చికెన్ షాపు, మటన్ షాపు, ప్రొవిజన్ షాప్ చెప్తే కదా, ఇలాంటి షాపుల్లో 10 షాపులు 5 షాపులు మీరు చేసింటే ఏమండి, ఎన్ని షాపులు మీరు చేసినారు? 50 కూడా చేయొచ్చండి. 10 అనేది కాదు, 5 అనేది కాదు. మీ స్తోమత, మీకు ఎన్ని లక్షలు ఎక్కువ కావాలో అన్ని లక్షలు చేసుకోవచ్చండి. మీకు 2% వచ్చిన అమౌంట్లో 2% రూ. 1,000 మీ అకౌంట్లో నెల నెల వస్తూ ఉంటాయండి. మళ్ళీ ఇక్కడి నుంచి మీకు ఇంకా ఓకే. రెండోది, మీరు మీరు మీ కింద ఒక 10 మంది జాయిన్ అయ్యారు కదండి. బిజినెస్ విన్నారా మీరు? ఇప్పుడు చెప్తాను మీకు అంతా. మీరు 10 మంది జాయిన్ చేసినారు. ఆ 10 మంది 10 100 షాపులు వచ్చింటాయి. ఆ 100 షాపులు, ఒక షాప్ నుంచి ₹1,00,000 వ్యాపారం అంటే 1,00,00,000 వ్యాపారం జరిగి ఉంటుంది. ఆ 1,00,00,000 వ్యాపారం కానీ 5% మన కంపెనీకి 5 lakhs ఇచ్చింటారు వాళ్ళు. ఆ 5 lakhsలో మీకు 1% 5,000 మీ అకౌంట్లో ఉంటుందండి. మీకు మీ అమౌంట్ అందండి. ఎందుకు? మీరు ఆ షాప్లో మీ టీం వాళ్ళు పోయి బుక్ చేసినా కూడా, ఇప్పుడు మీరు మీ ఊర్లో చేస్తారండి, పక్క ఊర్లో మీ టీం ఉంటుంది, వాళ్ళు ఆ ఊర్లో బుక్ చేస్తారు. ఇంకొక జిల్లాలో వాళ్ళు బుక్ చేస్తారు. ఆయన ఇంకొక జిల్లా ఉండే మనిషికి జాయిన్ చేసింటాడు, వాళ్ళు ఆ జిల్లాలో బుక్ చేస్తారు. ఇంకొక స్టేట్లో బుక్ చేసి జాయిన్ అయ్యింటాడు మనిషి, ఆ స్టేట్లో జాయిన్ చేస్తాడు. కాబట్టి ఎన్ని స్టేట్లో ఎక్కడున్నా కూడా మీ టీము మీకు జరిగే బిజినెస్లో మీకు సెకండ్ లెవెల్లో చేసిన మనుషుల ద్వారా మీకు 1% వస్తుంది. 5,000 మీది నెల. మూడవ లెవెల్లో 10 100 మంది అయిపోయింటారు. అంతే కదండి. మీ సంపాదనకి ₹50 యాక్టివ్ చేసుకుని జాయిన్ కండి అంటే ఇన్ని లక్షలు సంపాదించండి. టీం ఎక్కువ జాయిన్ అయ్యారు కదా, ఆ 100 మందిలో 20% మనుషులు, 20 మంది మీకు ఒక్కొక్కరు 10 100 మంది షాపులు బుక్ చేయరండి. కొంతమందే షాపులు బుక్ చేస్తే అంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. చాలామంది వాళ్ళ పని వాళ్ళు ఏదో పార్ట్ టైం చేస్తుంటారు. మనం ఫుల్ టైం చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ బాగా ఉండేవాళ్ళు, దీని మీద మంచి అవగాహన తెప్పించుకునేవాళ్ళు, వాళ్ళు దీన్ని ఒక మర్మాలు మొత్తం తెలుసుకొని గుమ్నా ఉండలేరండి. వాళ్ళు మంచి ఇట్లాంటి ఆపర్చునిటీ తెలుసుకొని వాళ్ళు పోయి 20% 20 మంది పోయి ఒక్కొక్కరు 10 200 షాపులు వచ్చినా కూడా 2 crores వ్యాపారం ఉంటుంది. ఒక 10 lakhs కమిషన్ ఉంటుంది. దాంట్లో 0.5% మూడో లెవెల్లో మీ కింద ఉండేవాళ్ళు ఎవరో ఎక్కడో ఉండేవాళ్ళు వాళ్ళ షాపులు బుక్ చేసుకున్నా కూడా మీకు వాళ్ళ ద్వారా మీకు 0.5% 5,000 రూపీస్ పర్ మంత్ వస్తూనే ఉంటుంది ఆ ఏరియా నుంచి మీకు. అదే 4వ లెవెల్లో 100 మంది 20% 200 మంది కూడా 2,000 షాపులు మీకు 20 crores వ్యాపారం జరిగి ఉంటుంది. అక్కడ ఆ స్టేట్లో ఈ స్టేట్లో ఈ జిల్లాలో ₹1,00,00,000 కమిషన్ కంపెనీకి వచ్చి ఉంటుంది. దాంట్లో 0.5% అంటే మీకు ₹50,000 మీ అకౌంట్లో అండి. ఇక్కడి నుంచి మీకు ఆ ఏరియా నుంచి జరిగే బిజినెస్ల ద్వారా ఇంకా ఎక్కువ పెరగచ్చు కూడా అండి. 50,000 నెల అక్కడ మీకు వస్తూ ఉంటుంది. కానీ మీరు మాత్రము ఇక్కడ 5 మనుషులకు 5 షాపులు 10 షాపులు జాయిన్ చేసి మీ టీం మాత్రం డెవలప్ చేసుకుంటూ ఉండిపోయినారు. వాళ్ళు ఆ డెవలప్ చేస్తే ఎక్కడెక్కడ షాపులు బుక్ చేసినా కూడా మీకు సమ్ ల్యాక్స్లో వస్తూ ఉంటుంది. అదే 1,000 10,000 10,000 10 లక్ష 10 లక్షలు ఈ 10 లక్షలు 7 లెవెల్ వరకు 10 లక్షల మంది కూడా మీ టీంలో ఒక 20% 2 lakhs మెంబర్స్ 10 షాపులు బుక్ చేసినా కూడా ఏమండి మీకు నెల 0.25% అంటే కూడా 2.5 crore అంటే మొత్తం టోటల్ వేస్తే 2,80,00,000 వరకు మీరు ఈ ఇన్కమ్ మీరు సంపాదించండి. చాలా సునాయాసమైన బిజినెస్ ఇన్కమ్ ఏది అంటే ఇదే అండి. రెఫర్ చేయడం అనేది కంపెనీ అంతే కదండి. కంపెనీ ఉండేది హైదరాబాద్లో, మీరు కోలార్లో బుక్ చేస్తారు, మీరు తిరుపతిలో బుక్ చేస్తారు, మీరు కర్నూలులో బుక్ చేస్తారు, బెంగళూరులో బుక్ చేస్తారు, చెన్నైలో బుక్ చేస్తారు మీరు. ఏమండి ఇలా ఎట్లా ఉందండి బిజినెస్? వాళ్ళ ఊర్లో వాళ్ళు బిజినెస్ చేసినా కూడా మీరుండే హైదరాబాద్లో యారో వంకలో లాస్ట్లో హిమాయత్ నగర్ యాదవ్ నగర్లో ఉంటే మీరు ఆ నగర్లోనో ఈ నగర్లోనో అక్కడ మీకు ఆ కాలనీ ఈ కాలనీలో ఉన్నా కూడా మీకు ఇన్కమ్ మాత్రము సమ్ క్రోర్స్లో వస్తూ ఉంటుంది. ఎలా ఉందండి ఇన్కమ్ ఆఫ్ టైప్ షాప్స్ రెఫరర్. కంపెనీలు ఒక షాప్ని రెఫర్ చేసే దానివల్ల కూడా కంపెనీ ఆ వచ్చే అమౌంట్లో మీకు భాగం ఇస్తూ ఉంది. ఓకే అండి. మంత్లీ 1 lakh ప్రతి నెల ₹1,00,000 వరకు ఫిటోమ్ ఫ్యామిలీ టీం మెంబర్స్ సంపాదించుకోవచ్చు పార్ట్ టైంగా చిన్న మనుషులు పనిచేస్తూ అని చెప్పింది కదా కంపెనీ. అది ఎలా ఫిటో ఫ్యామిలీ నుండి ఈ సంపాదన మంత్లీ 1 lakh పొందడానికి ఎవరెవరు అర్హులు, జాయినింగ్ ఎలా అనేది మనం ఇక్కడ ఒక సింపుల్గా పెట్టినాము. ఆధార్ నెంబర్ ఉండి 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు కూడా అర్హులేనండి కంపెనీలో జాయిన్ కావడానికి.
ఏ పై అర్హతలు ఉన్న ఫ్రీ అర్హతలు ఉన్నవారు ఫ్రీగానే సునాయాసంగా జాయిన్ అయిపోవచ్చు అని చెప్తుంది కంపెనీ. ఆ, ఇంత సంపాదనలు ఎన్నో పెట్టింది కదా కంపెనీ. చాలామంది చూడండి మన కంపెనీ ఏం చెప్తా ఉందో. మన కంపెనీ ఒక ఎస్టిమేషన్ వేసింది. చాలామందికి ఇంత సంపాదన ఉందండి అని చెప్తానే చాలామంది అర్రే ఈ కంపెనీకి ఎగబడదామని వచ్చి చూడండి ఈ కంపెనీలో మనం కూడా చేరదామని వస్తారు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి మైనస్ పాయింట్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఈ మనిషి. ఎగ్దమ్మా వద్దా, ఇదేమో పాటుపడి ఎక్కుతా ఉన్నాడు, మనకి ఎందుకులే అని కొందరు కష్టపడి చూడండి ఇలా పైకి ఎగబడిన వాళ్ళు చూడండి ఈ బిజినెస్లో ఓకే ఓకే అని వచ్చిన వాళ్ళు చూడండి లాస్ట్ సక్సెస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అదే వెనుదిరిగినారనుకోండి వాళ్ళు లేనిపోయిన టెన్షన్లు ఏం సార్ చిన్నపాటి బిజినెస్లు చేసుకొని ఉండిపోయింటారండి. కాబట్టి చూడండి ఈడ కానీ పట్టుదలతో కసితో ప్రయత్నించి ఎగబడితే చాలా చాలా సునాయాసంగా సక్సెస్ వద్దకు చేరుకోవడానికి పరుగండి. ఏమి ఎలా ఎలా అంటారు చెప్పండి. కష్టపడి ఫస్ట్లో ఏదో విన్నారు బిజినెస్ని, దాన్ని మనం విని పట్టుదలతో కసితో ప్రయత్నించాలండి ఎగబడేదానికి, బిజినెస్లో దూరేదానికి. అయ్యో ఏమో అని వెనక్కి తిరిగినారనుకోండి మళ్ళీ మన కష్టాలు మనకే. ఏదో మనకి ఎట్లా ఉంటాయేమో అదేవిధంగా ఏదో మనం చేస్తామంటే చిన్నపాటి పనులు చేసుకొని ఉండిపోతాము. మన పిల్లల భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎంతో మనకి ఇన్కమ్ ఉంటేనే మనము గెటాన్ కావాలా. అది కాకుండా మనము అదే చూడండి ఈడ పట్టుదలతో ఎగబడి ఎదిగిన వారండి వీళ్ళంతా. ఊరికే వీళ్ళు ధీరుభాయ్ అంబానీ, టెండూల్కరు, ఏమండి బిల్ గేట్స్ వీళ్ళంతా ఊరికే వచ్చేలేదు. టాటా మోటార్స్ వీళ్ళందరూ ఏమండి వీళ్ళంతా ఆ టైంలో వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారనమాట. అదే కఠినంగా కనిపించే స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ మొదటి మెట్టు. ప్రతి ఏ పని చేయాలంటే కూడా చూడండి మొదటి మెట్టు చాలా కఠినంగా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. సక్సెస్ కోసం దూసుకుపోవడానికి సోమరితనంగా మనం ఎందుకులేండి మనకి వద్దులేండి ఇలా చాలామందికి ఆ సోమరితనం అనేది పాపము మనకు వెనకడిగేసేస్తుంది. ఎంత డబ్బున్నా కూడా మనకు ఉండే ఖర్చులు పోతూ ఉంటే తరిగిపోతుంది కదండి. మనం కొద్దిగా ఇంట్రెస్ట్ పట్టి ఏదో చేయాలా, తిరుగుతూ పడుతూ, అది కూడా ఒక చోట కూర్చునేది కాదు, తిరుగుతూ నలుగురికి హెల్ప్ చేస్తా, మనం కూడా అమౌంట్లు సంపాదిస్తా, నలుగురికి ₹4 సంపాదిస్తూ ఉంటే మనకు ₹40 వస్తుంది. వాళ్ళకు ₹100 సంపాదిస్తే మనకు ₹1000 వస్తుంది. వాళ్ళకు ₹1000 సంపాదిస్తే మనకు 10,000 వస్తుంది. వాళ్ళకి 10,000 సంపాదిస్తే మనకి కింద మనకు 1,00,000 వస్తుంది. వాళ్ళు 1,00,000 వస్తే మనకు కోట్లలో దాటేస్తామండి మనము. అలాంటి వాళ్ళు మీ దగ్గర 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. ఇలా మనం మంచి మనసుతో వీళ్ళకి అందరికీ మనం చేయుత ఇవ్వాలా. ఇలా మనము కష్టపడి స్టెప్ మొదటి మట్టి కఠినమే, మళ్ళా ప్రయత్నించి ఎగబడితే మాత్రము చాలా చాలా సునాయాసంగా ఉంటుందండి. మనకు ఫస్ట్ మాత్రం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ బిజినెస్లో వింటూనే మీరు ప్రయత్నించండి, త్వరగా ఏ విధంగా ముందుకు రావాలనేది ఆలోచించండి. ఓకే అండి. ఇంకొక పాయింట్ కూడా ఉందండి. మనం ఈ బిజినెస్ చేయాలండి, చేయకుండా మనం ఆగకూడదు. ఎందుకంటే ముందు ఇంకా ఆలోచించండి. ఉందండి ఒక విషయం చెప్తాను చూడండి. ఉండండి మన బిజినెస్ల గురించి ఈ లాస్ట్లో ఒక పాయింట్ మన కంపెనీ ఏం సార్ ప్రయత్నించి ఒక విషయం దాచిపెట్టింది, చెప్తాను చూడండి మీకు. ప్రశ్న: ఈ పార్ట్ టైం బిజినెస్ అవకాశాన్ని ఎవరెవరు ఉపయోగించుకుంటారు అంటే చూడండి. ఈడు వినండి, కొంచెం ఇంట్రెస్ట్గా వినండి. ప్రతి ఒక్కరు బాగా వినండి. జవాబు చూడండి. ఎవరైతే వారి తల్లిదండ్రులను, వారి లైఫ్ పార్ట్నర్ను, వారి పిల్లల సుఖ సంతోషాలతో చూసుకోవాలి అనే తపన ఉన్న వారంతా ఈ బిజినెస్ని వచ్చి జాయిన్ అయిపోతారండి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేదు మన కంపెనీలో. ఎప్పుడైతే వాళ్ళకి ఈ మైండ్లో లేదో వాళ్ళు ఇంకంతే అండి, ఈ విషయానికి రారు వాళ్ళు. వాళ్ళ మైండ్ వాళ్ళకి వేరే మైండ్ వాళ్ళకి ఇంకొందరు ఇంకా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మన కళలను నిజం చేసుకోవాలి అనే తపన ఉన్నవారు కూడా ఈ బిజినెస్ ఎప్పటికప్పుడే అందుకుంటారండి. మూడో పాయింట్ కూడా ఉందండి. సమాజంలో నేను ఒక ఉన్నత స్థానంలో ఉండి మంచి గౌరవ మర్యాదలు పొందాలి అనే తపన చాలామందిలో ఉంటుందండి. ఇలాంటి ఉన్నవారు కూడా ఈ బెస్ట్ పార్ట్ టైం అవకాశాన్ని శ్రద్ధగా వినియోగించుకుంటారండి. ఈ 3 పాయింట్లు అర్థమవుతుందండి. ఈ 3 పాయింట్లు మనకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఇది. కాబట్టి మీకు తెలియజేయడం లేదు ఎవరు. ఏం సార్ మన కంపెనీ ఈ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీరు ఏమండి చాలా సునాయాసంగా విని అంతా మీరు శ్రద్ధగా ఈ విషయాన్ని విని ఓకే చేయండి. ఓకేనా? ఓకే అండి. చూడండి అట్లాగే ఇంకా ఏం చెప్పుకున్నామండి మనకు ఇప్పుడు ఏమనుకున్నాము, స్టెప్స్. ఇలా మన కంపెనీలో వెనక తోస్తూ ఉంటుంది ఇలాంటి ఏదో ఒక ధ్యేయం అనుకోండి.
నాకు బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే చాలామందికి ఈ మొదటి మెట్టే మైండ్లో మైనస్ పాయింట్, నెగిటివ్గా ఆలోచించి వాళ్ళ వాళ్ళ లైఫ్ నెగిటివ్ విషయంలో వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు పోయేది కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాది బాధపడేలాగా చేస్తారు. అలా వద్దండి ప్లీజ్ అండి, మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే మీరు ఏమన్నా ఇక్కడ పోగొట్టుకునేవి ఏమన్నా ఉండవండి? పోగొట్టుకునేవి ఏమన్నా మీరే చెప్పండి. ఫ్రీ జాయినింగు ఇక్కడ ఎక్కడో కొనేది పలానా చోట ఇంకొక చోట కొనుక్కుంటాము, అంతే కదండి. ఓకే అండి, ఇట్లా మనకు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకు ఇంకా కొంచెం డీప్గా వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు చూడండి మన కంపెనీలో ఎలా చూడండి మనం ఎలా ఫిటో ఫ్యామిలీ టైఅప్ షాప్స్లలో మనం ఓన్లీ ప్రోడక్ట్స్ కొనుక్కోవడంతోనే మనకు సంపాదన ఎలా వస్తుంది మీరు చెప్తా ఉన్నారండి. పోయి ప్రోడక్ట్స్ అంతా మీరు కొనుక్కుంటే మీకు లక్షల్లో వస్తుంది అంటున్నారు కదా, ఎలా అని మీరు క్వశ్చన్ మార్క్ వేయించండి. దీని ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్ట్గా అయినందండి. ప్రతి ఒక్కరికి ఇక్కడే లక్షలు మీరు సంపాదించుకోవడానికి, సంపాదించి ఇవ్వడానికి, మీ టీం వాళ్ళకి ముందరికి లాక్కోవడానికి మంచి అవగాహన ఇక్కడే మీకు వస్తుంది. జవాబు చూడండి, ప్రతి ఒక్కరూ ఎవరి 15 డేస్కి ఒకసారి 10 బిజినెస్ పాయింట్లు వరకు మన టైఅప్ షాపుల్లోనే కొనుక్కోవాలండి. ఇదేదండి 10 బిజినెస్ పాయింట్లు అంటే ఏమి అనుకోవచ్చు మీరు. 10 బిజినెస్ పాయింట్ అంటే ఏమో చూద్దాం. ఈ 10 బిజినెస్ పాయింట్స్ అంటే ఏమిటి, ఈ బిజినెస్ పాయింట్ల కొరకు ఎన్ని ప్రోడక్ట్స్లను ఎన్ని రూపాయలకు కొనాలి, ఏ ప్రోడక్ట్లు కొనాలి అని మీకు డౌట్ రావచ్చు కదా. ఈ దానికి జవాబు మీకు ఈ కింది ప్రశ్నకు జవాబు ఈ కింది టేబుల్లో గమనించి చూడండి అంటున్నాడు కంపెనీ ఆయన. చూద్దామండి. చూడండి 10 బిజినెస్ పాయింట్లు అంటే ఏమి. ఇలా ప్రతి ఒక్కరూ 15 రోజులకు వస్తారు. ఎవరి 15 రోజులకు వస్తారు అమౌంట్ అండి మనకి, నెలకు కాదండి. చాలామంది నెలకు వరకు ఆగలేరు, ఎన్నో ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి 1వ తేదీ అమౌంట్లో డబ్బులు, 15వ తేదీ అమౌంట్లో డబ్బులు పడతాయి. మనం చేయాల్సిందల్లా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మనము ఒక 10 బిజినెస్ పాయింట్లు కొనుక్కుంటూ ఉండాలండి. దీన్ని మినిమం 10 బిజినెస్ పాయింట్లు మాకు కూడా కొనుక్కున్న వాళ్ళకి ఈ ఇన్కమ్ మీ అకౌంట్లో పడదండి. ఎందుకంటే మన కంపెనీ మీద మీకు ఇంట్రెస్ట్ లేదు అని తెలిసిపోతా ఉంది ఇక్కడ. ఓకే అండి, కాబట్టి 10 బిజినెస్ పాయింట్లు మనము ఎవ్రీ 15 డేస్ వన్స్ 10 బిజినెస్ పాయింట్స్ పర్చేస్ ఓన్లీ. ఏమండి ఈ పాయింట్లు అంటే ఏమండి, త్వరగా చెప్పండి అంటుంటారు. ఓకే 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 సారీ చెప్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు షాప్ కేటగిరీ అంటే ప్రొవిజన్ షాపులు, క్లాత్ అండ్ గార్మెంట్, ఫుట్వేర్, ప్లాస్టిక్ ఐటమ్స్, వాచెస్, కాస్మెటిక్స్ ఐటమ్స్, వెజిటబుల్స్ ఐటమ్స్ ఇట్లా ఉంటాయి కదండి. దాంట్లో ప్రతి నెల కొందరు ప్రొవిజన్ షాప్లో ఏమండి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రొవిజన్ షాప్లో ఏమండి మీరు నెలకి ఎన్ని ప్రొవిజన్ షాప్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఎన్ని కొంటారు కదండి. లక్స్, లైబాయ్ అంట, మీకు ఆటాలంట, దాల్, తేలు, బూస్ట్లు, ఇవన్నీ మీరు ఎంత కొంటారండి నెలలో? ఎంత బిల్ అవుతుందండి మీకు? నాకు మాత్రం ఒక 8,000 నుంచి 10,000 వరకు వస్తుందండి ఆ షాప్లో. కానీ చాలామందికి మీడియంగా వేసుకుందామండి లెక్క. ఒక 2,000 కొన్నామనుకోండి, 4,000 కూడా వద్దు, 2,000 కొన్నా చిన్నపాటి ఒక మనుషుల గురించి ఆలోచిద్దాం. 2,000 సింపుల్గా కొంటారండి. చూడండి, 200 రూపాయలకు ఒక పాయింట్ అండి, 1000కి 5 పాయింట్లు, 2,000కి 10 పాయింట్లు వచ్చేసినాయి. 10 పాయింట్లు వచ్చినాయంటే మీరు మన కంపెనీలో వచ్చే ఆదాయం మొత్తం మన టీంలో ఉండే వాళ్ళు అందరూ కొంటుండే కమిషన్ అంతా మనము పొందడానికి అర్హులము. కాబట్టి 10 పాయింట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. కొన్ని కంపెనీలు అయితే మనకు పనికి రానివి, మనకు వద్దనుకునేవి, మనకు అవసరం లేనివి, ఈ టానిక్ కొనుక్కోండి, ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోండి, ఈ ట్యాబ్లెట్లు కొనుక్కోండి ఇలా అంటారు. మనకు అవి కాదండి. మీకు ఏమి కావాలా, మీకు ఏ బ్రాండ్ కావాలా, మీకు ఈ షాప్లో ఆ బ్రాండ్ కాకపోతే ఇంకొక షాప్లో పోయి మన కంపెనీ టైప్ అయిన షాప్లో ఆ బ్రాండ్లో అక్కడ కొన్నా కూడా ఏమండి, ఇక్కడ లేదు ఇంకో ఊర్లో మన కంపెనీ టైప్ అయిన షాప్లో అక్కడ పోయి మీరు కొనుక్కున్నా కూడా మీకు మీ నంబర్ క్యూఆర్ కోడ్లో చూపిస్తానే మీరు ఎంత కొన్నారో పడతానే మీకు పాయింట్స్ మీ అకౌంట్లో మీ పాయింట్స్ వచ్చేసినాయండి. ఎన్ని పాయింట్లు? 10 పాయింట్లు. అట్లా ఇక్కడ 10 పాయింట్లు వచ్చినాయా? కానీ 10ఏనా మీకు? అంతేనా మీరు కొనేది నెలలో? మీకు కూరగాయలు వద్దా, వెజిటబుల్స్ వద్దా మీకు ఈ నెలలో? క్లాత్ అండ్ గార్మెంట్స్, పిల్లోళ్ళకి ఏమేమో క్లాత్స్ కావాలా, పండుగ వచ్చింది కొనుక్కోవాలా, ఫుడ్స్ వేర్, పిల్లోళ్ళకి షూస్ కొనుక్కోవాలా, మనకు హెల్త్ చెప్పల్స్ కొనుక్కోవాలా, ఏమండి ప్లాస్టిక్ ఐటమ్స్, చాటా పరికలు కొనుక్కోవాలా, వాచెస్ కావాలా, మనకి కాస్మెటిక్ ఐటమ్స్ కావాలా, ఏమండి స్టేషనరీ బుక్స్, మన పిల్లలకి బుక్స్ కావాలా, హోటల్లో రెస్టారెంట్లో పోయి కొంటూనే ఉంటారు, నర్సరీలో ఐటమ్స్ కొనేది చాలా ఎక్కువ చేసేస్తున్నారు ఈ నడమ. చికెన్ కావాలా, మనకి మటన్ కావాలా, ఫిష్ కావాలా, అమ్మో మళ్ళీ మొబైల్స్ కావాలా, మనకు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా, మనము ఎలక్ట్రానిక్స్ కొనాలా, బ్లడ్ టెస్ట్లు, సిటీ స్కాన్లు, ఇవన్నీ మనకు కావాలా, ఏమండి ఆటోమొబైల్స్ విషయాలు కావాలా, స్వీట్ అండ్ బేకరీలు, రోజు ఫర్నిచర్స్ కావాలా, పెళ్లి దవర్లు అవుతున్నాయి మనకి, స్టీల్ అండ్ కిచెన్ ఐటమ్స్ కావాలా, మనకు పూజా సామాగ్రి, ఇంటికి కావాల్సిన చెంబు, తలి అలాంటివన్నీ కొనాలా మనము.
ఏమనేది ఇవేండి ఇవి బర్తన్ అంటారు. గిన్నెలు ఇలాంటివన్నీ మనకు కావాలా? అన్నం తినే గిన్నెలు దాన్ని ఏం బర్తన్ అంటాము, గిన్నె తలి అంటాము, అది అంటున్నాను నేను. ఇలాంటివన్నీ మనకు కావాలా? మిల్క్ షాప్లో పోయి మిల్క్ కొనాలా, మెడికల్ షాప్లో కొనాలా, రైస్ కొనాలా, మనకు ఇలాంటివన్నీ మనం ఎన్నో కొంటాం కోండి. పోయి క్లాత్ అండ్ గార్మెంట్స్లో మీ మమ్మీ గారికి ఒక చీర కొంటారండి, మీరు ఒక షర్ట్ కొంటారు 600 రూపాయలండి, 3 పాయింట్లు వచ్చేస్తాయండి, 200కి ఒక పాయింట్. మీ మమ్మీకి ఒక శారీ కొంటారండి 1000 రూపాయలు, మీకు 5 పాయింట్లు వచ్చేస్తాయండి. మీ బాబుకి బర్త్డే అండి, పోయి కొనుక్కుంటారు కొన్ని. మా బాబుకి మీ పాపకి ఏం కావాలా మేము కొనుక్కుంటారు, మీకు 1000 రూపాయలు కొంటారు, 5 పాయింట్లు పడిపోయినాయి. ఇలాంటి మీకు ఒక ప్లాస్టిక్ ఐటమ్స్ పోయి కొంటారు, కాస్మెటిక్స్లో పోయి కొంటారు, వెజిటేబుల్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి వెజిటేబుల్స్ ఒక 500కి 600కి 400 కొంటారు, 200కి ఒక పాయింట్. ఏమండి స్టేషనరీ బుక్ షాప్లో హోటల్లో అప్పుడప్పుడు తింటారు, చికెన్ 1 కేజీ 15 రోజులకు 2 సార్లు తింటారు, 2 వారాలకి 2 కేజీలు పాయింట్లు పడిపోయి ఉంటాయి. ఫిష్ కొంటారు, మటన్ కొంటారు, మటన్ 1 కేజీ కొంటే 2 పాయింట్లు, హాఫ్ కేజీ కొంటే 1 పాయింట్, 1/4 కేజీ కొంటే హాఫ్ పాయింట్. ఇలా మీకు ఎన్నో పాయింట్లు అండి. మొబైల్ కొంటారు, ఒక 200కి ఒక పాయింట్, ఒక యాక్సెసరీస్ కొంటారు, ఛార్జర్లు కొంటారు. ఏమండి ఇలాంటి ఎన్నో పాయింట్లు పోయి ఎక్స్ట్రా బ్లడ్ టెస్టులు పోయి చేసుకుంటారు మీరు. ఇక్కడ 200కి 4 పాయింట్లు అండి, 1000 రూపాయలకి 20 పాయింట్లు వస్తాయండి మీకు. ఇట్లా బ్యూటీ పార్లర్లో పోయి చేసుకుంటారు, ఎలక్ట్రానిక్స్ స్వీట్ అండ్ బేకరీలో పోయి మిక్చర్ అవి స్వీట్స్ కొనుక్కుంటారు, ఆటోమొబైల్స్ పెయింట్ షాపుల్లో కొంటారు, మిల్క్ షాపుల్లో కొంటారు, మెడికల్ షాపులో పోయి కొంటారు. ఎన్నో ప్రతి ఇంట్లో మెడికల్ షాపులు, జండు బాంబులు, ఇంట్లో షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, ఇంట్లో ఎట్లా తిరిగి ఇంట్లో ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళ కోసం కొనే ప్రతి విషయానికి మీకు పాయింట్స్ పడిపోతూ ఉంటాయి. మీ కింద ఉండే టీం వాళ్ళవి ఒక్కొక్కరు నెలలో తిరిగి ఒక్కొక్కరు 40 పాయింట్లు, 50 పాయింట్లు, 70 పాయింట్లు, 100 పాయింట్ల వరకు అవుతూ ఉంటాయి. మినిమం ఎంత పెట్టినారు? తప్పనిసరిగా 10 పాయింట్లన్నా కొనమని చెప్తుంది కంపెనీ. అన్ని ఇంతేనా అని చెప్తే, ఏమండి ఇవేనా పాయింట్లు, ఇంకా ఎక్కువ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే, మీరు ఫిటో కంపెనీ ప్రోడక్ట్స్ 1000 రూపాయలు కొంటే 20 పాయింట్లు వచ్చేస్తాయండి. 1000 రూపాయలకి సోపులు, పేస్టులు, షాంపులు అన్నీ ఉంటాయి, కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ లేవు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ప్రొవిజన్ షాపులు, కరీనా కపూర్, లక్స్ సోప్కి కరీనా కపూర్లో ఇది అడ్వర్టైజ్మెంట్ చేసి ఉంటుందో, ఆమెకి ఎంతో డబ్బులు ఇచ్చేసింటారు, వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతుంటాడు మీకు. ఏం సార్ అక్కడ వాళ్ళ కమిషన్ కూడా తక్కువ ఇస్తాడు మనకి. కాబట్టి ఇక్కడ 200కి ఒక పాయింట్ మీకు. అదే మీకు ఇక్కడ మన కంపెనీ సోప్స్ ఉంటాయి, పేస్ట్ ఉంటాయి, షాంపూలు ఉంటాయి, ఇవన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్లు కావు కాబట్టి అవి. కానీ వీటికన్నా ఇది బాగానే ఉంటాయి. కానీ కొందరు వాళ్ళ ఇష్టం, మీరు ఇది కూడా కొనచ్చు, లేదు మీ ప్రొవిజన్ మాకు వద్దండి, మేము సంతూరే కావాలా, మనకు కోల్గట్టే కావాలా, మాకు ఇలాంటివి కావాలని, మీరు చిక్ షాంపూనే కావాలా, ఇలాంటి కొనేవాళ్ళు మీరు అక్కడే పోయి కొనుక్కోండి. ఇక్కడ కూడా ఇలాంటి కొన్ని మన ఫిటో కంపెనీ ప్రోడక్ట్స్ కొన్నారంటే మీకు 1000 రూపాయలకి 20 పాయింట్లు వచ్చేస్తాయండి. హెల్త్ ప్రోడక్ట్స్ కొన్నారు 1000 రూపాయలకి 20 పాయింట్లు అండి. పోయి ఎక్స్రే బ్లడ్ టెస్టులు, సిటీ స్కాన్లు, ఎక్స్రేలు చేసినారు, అక్కడ 200కి 4 పాయింట్లు అండి, 1000 రూపాయలకి 20 పాయింట్లు వస్తాయి. 500 కొన్నారు 10 పాయింట్లు వస్తాయి. 200కి ఏమైనా మీరు బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు, 100 రూపాయలు కొన్నారు, 100 రూపాయలకి మీకు 2 పాయింట్లు వచ్చేస్తాయి. ఇట్లా ఏదో చేసుకుంటుంటారు. టీవీ కొంటారు, ఫ్రిడ్జ్ కొంటారు, వాషింగ్ మిషన్ కొంటారు, మొబైల్ కొంటారు, ప్రతిదానికి పాయింట్లు వేయండి. అర్థమవుతుందండి ఇక్కడ ఈ పాయింట్. ఏమండి మాకు ఆదాయం చెప్పండి అంటే, మీరేం సార్ వట్టి పాయింట్లే చెప్తున్నారు, ఆదాయం గురించి చెప్పండి సార్. ఓకే అండి, వెరీ గుడ్, చాలా హుషారులండి మీరు, చాలా హుషారుగా ఉన్నారు మీరు, చాలా ముందు చూపు ఉన్నారు, మీకు ముందు చూపుతూ ఉన్నారు మీరు. ఓకే అండి, సారీ అండి చెప్తున్నాను. చూడండి డబ్బుల గురించి కూడా ఈ పాయింట్లు అంటున్నాను కదా, పాయింట్ల నుంచి చూడండి ఇక్కడ మీ ప్రశ్న మేము ముందేగానే రెడీ చేస్తాం. చూడండి ఈ బిజినెస్ పాయింట్లు అమౌంట్ల రూపంలోకి ఎలా మార్పు చెందుతాయి, ఇది మీరు తప్పన పెడతా ఉండే పాయింట్ ఇక్కడ చెప్తాను. చూడండి ఇక్కడ ఈ కింది టేబుల్ని గమనించండి మీరు. మన క్రింది టీం వారు టైఅప్ షాప్స్లలో వారికి ఇష్టమైన ప్రోడక్ట్లను ప్రతి నెలలో కొన్నప్పుడు వచ్చే బిజినెస్ పాయింట్లు అమౌంట్ల రూపంలో ఎంత బాగా మార్పు చెందుతాయో చూడండి అని చెప్తున్నది కంపెనీ. ఆ బీపీలు, బిజినెస్ పాయింట్లు, ఆ 10 పాయింట్లు, 20 పాయింట్లు, 50 పాయింట్లు అనేవి అమౌంట్ల రూపంలో ఎలా మార్పు చెందుతాయో చూడండి అని చెప్తా ఉంది కంపెనీ. కొద్దిగా గమనించండి, ఇక్కడే ఎగిరి గంతేసేది. చూడండి మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్, ఇది హార్ట్ ఆఫ్ ది టేబుల్ మన కంపెనీకి. ఇదే మనకు సంతోషపరిచేది, ఇదే మీకు మీ పిల్లలు మనకు రాబోయే రోజుల్లో ఎన్నో ఖర్చుల్ని సునాయాసంగా తీసుకొని పోవడానికి మనకి ఇన్కమ్ దీని ద్వారానే వస్తుంది. మంత్లీ చెప్తున్నాము మనం, 15 రోజులకు ఒకసారి 50% చెప్పుకున్నాం మీరు మనసులో. ఇది చూడండి ఇట్లా నెలలో ఒక 15 రోజులు 10 పాయింట్లు, నెలలో 20 పాయింట్లు అంటే అండి ఏమండోయ్, ఒక్కొక్కరు 60, 70, 80 పాయింట్లు తక్కువ ఒక్కరు కూడా కొనరండి. అన్నీ మీరు ఏం పోయినా తెల్లవారు లేచి అట్లా పోయి పాలు కొంటే కూడా పాయింట్లే.
కూర తెచ్చుకుంటే కూడా మీకు వెజిటబుల్స్ తెచ్చుకుంటే కూడా పాయింట్లే. ఏమండి పోయి టిఫిన్ చేసినా కూడా పాయింట్లే. ఏమండి పోయి మీ అబ్బాయికి బుక్స్ కొని ఇచ్చినా కూడా పాయింట్లే. షూస్ కొని ఇచ్చినా కూడా పాయింట్లే. ప్రొవిజన్ షాప్లో పోయి ఏం కొన్నా కూడా పాయింట్లే మీకు. ఏమండి క్లాత్ అండ్ గార్మెంట్స్లో పోయి బర్త్డేకి పోయి ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే కూడా గుడ్డలు తెచ్చుకుంటే కూడా పాయింట్లే. ఇన్ని పాయింట్లు ప్రతిరోజు మీరు కొంటా ఉంటే ఏమండి నెలలో ఎన్ని పాయింట్లు ఎన్ని కావాలా? 60, 80, 90 పాయింట్లు అయిపోతాయి ప్రతి ఒక్కరికి. కానీ మన కంపెనీ అలా వద్దండి. ఒక 40 పాయింట్ల రూపంలో చెప్పుకుందండి. 40 పాయింట్లు చెప్పుకుంది. ఓకే, ఇప్పుడు చూడండి రీపర్చేస్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది మనం దీని గురించి ఆలోచిద్దాము. స్టార్టింగ్ చూడండి, మనం ఫస్ట్ జాయిన్ అయినామా మనము జాయిన్ అయ్యి మన కంపెనీ ఏం చెప్తామనండి, ప్రతి ఒక్కరు ఒక 10 మందికి చెప్పండి చాలు. ఒక్కొక్కరు ఫ్రీ జాయినింగ్ 20 రూపాయలు 50 రూపాయలు వస్తువులు కొంటానే మనం కంపెనీలో ఈడ కంపెనీలో మన కింద వాళ్ళు కొనే అమౌంట్లు మనం అకౌంట్లో పడే రకంగా మనం చేసుకున్నాం. కాబట్టి మీరు చెబితే చాలు 100 మంది జాయిన్ అవుతారండి. అది ఏమి 1 డే 2 డే 3 డేస్లోనే. కానీ మనకు అలా వద్దండి. ఒక 10 మంది చాలండి. మీకు ఎంతమంది? ఒక 10 మందికి మీరు చెప్పి జాయిన్ చేయించుకోండి. లెవెల్ 1లో ఫస్ట్లో మీరు చెప్పేవాళ్ళు లెవెల్ 1లో ఉంటారు. ఆ చెప్పిండే వాళ్ళు జాయిన్ చేసుకునేది లెవెల్ 2లో ఉంటారు. వాళ్ళు జాయిన్ చేసుకునేది లెవెల్ 3లో ఉంటారు. అలా లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7 అంటే మీరు 10 మంది నుంచి మాత్రమే జాయిన్ చేసేది. ఆ 10 మంది వాళ్ళు 10 100 మంది అయిపోయింటారు. ఆ 100 మంది 100 బదులు 1000 మంది అయిపోయింటారు. వాళ్ళు ఒక 10 మంది 10,000 మంది అయిపోయింటారు. వాళ్ళు ఒక 10 మంది 1,00,000 మంది అయిపోయింటారు. వాళ్ళు ఒక 10 మంది 10 లక్షలు. వాళ్ళు ఒక 10 మంది జాయిన్ చేయించుకుంటారు. ఎంతమంది అండి? 1,00,00,000 మంది వరకు జాయిన్ అయిపోతారు. ఈ 1,00,00,000 మందిలో ఒక్కరు ఎవరున్నా ఒక చిన్న ఒక వెజిటబుల్స్ ఏమైనా ఒక 500 కొనింటే కూడా మీకు అందరికి మీకు పైన అమౌంట్ పడుతుందండి. వాళ్ళు ఒక చిన్న సోప్ కొంటే కూడా ఒక మీకు అకౌంట్లో డబ్బులు పడతాయండి. ఒక జెండు బామ్ కొన్నా కూడా మీకు అకౌంట్లో మీ డబ్బులు పడతాయండి. అర్థమవుతుందండి. పాల ప్యాకెట్ ఇడు కొన్నానండి, ఒక 1,00,00,000 మనుషులు ఎవరున్నా ఒకరు మీకు డబ్బులు పడతాయండి. ఎట్లున్నది కంపెనీ? చాలా బాగా సునాయాసంగా ఇంత బాగా తీర్చిదిద్దారు మన కంపెనీని. మన ప్లాన్ అంత బాగా చేసిందారు. ఏం సార్ అందరికీ ఇన్కమ్ వచ్చేట్లా చేస్తున్నారు. చూద్దామండి ఎలా అమౌంట్ మనకు ఎలా వస్తుంది. అది చూడండి, లెవెల్ 1 మీరు ఒక 10 మంది జాయిన్ చేస్తున్నారండి. నెలలో ఎన్ని పాయింట్ ఉంటాయి మీకు కింద ఉండే వాళ్ళకి? ఒక అవి 70, 80 పాయింట్ వద్దండి. 10 మంది ఒక్కొక్కరు 40, 40 పాయింట్లు చేస్తే 10, 40 పాయింట్లు ఎన్ని ఉంటాయండి? 400 పాయింట్లు అయిపోయి ఉంటాయండి మీకు ఈ 10 మంది పాయింట్లు. ఈ మీ టీంలో 400 పాయింట్లు మీకు మీ టీంలో వచ్చే పాయింట్లు వచ్చింది. టోటల్ గ్రూప్ బీవీస్ అండి. మీ గ్రూప్లో ఉండే బిజినెస్ పాయింట్లు ఇవి 400 పాయింట్లు. ఈ 400 పాయింట్లు మీకు ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా సార్? మీకు పర్సంటేజ్ 40% అమౌంట్. ఈ 400 పాయింట్లకి 40% అమౌంట్ మీకు 160 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతుంది. మీకు రావాల్సిన అమౌంట్ ఇది 160 రూపాయలు. మీరు చెప్పి జాయిన్ చేసిన ఈ 10 మనుషులు వాళ్ళ నెలలో కొనే డబ్బులకి మీకు 40% 160 రూపాయలు వాళ్ళు పోయి కొనుక్కుంటా ఉంటే మీకు 160 రూపాయలు మీకు రావాలి. ఏమండి లక్షలు చెప్పి 160 చెప్తున్నారంటే మన తిరుమల స్వామి తిరుమలకి పోవాలంటే కూడా ఫస్ట్ మెట్ నుంచి మనము ఎక్కిపోవాలి. అర్థమవుతాం కదా సార్? రాను 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 మనకు దగ్గరలో చేరిపోతాము ఆ లక్షల కోట్లకి. ఓకే, రెండో లెవెల్ అంటే ఏమి? మీరు జాయిన్ చేసిన 10 మనుషులు మీరు ఎలా అయితే 10 మందికి జాయిన్ చేసుకుంటారు, వాళ్ళు కూడా డూప్లికేషన్. వాళ్ళు కూడా ఒక 10 మందికి మీరు ఎలా జాయిన్ చేసుకున్నారు వాళ్ళు కూడా ఒక 100 మంది అయిపోయింటారు మీకు. ఆ 100 మంది ఒక్కొక్కరు 40 పాయింట్లు కొనుక్కుంటే 4,000 పాయింట్లు అయింటాయి. ఈ 4,000 పాయింట్లకి 30% కమిషన్ ఇస్తుంది మన కంపెనీ. రెండో లెవెల్లో 1,200 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతుంది. ఈ 1,200 కూడా మీకు కమిషన్, కంపెనీ ఇచ్చే కమిషన్ ఇది, మీరు పొందే డబ్బులు ఇది. అర్థమవుతుందండి? అదేం సార్ ఫస్ట్ లెవెల్లో 40% ఇచ్చారు, రెండో లెవెల్లో 30% అంటే మీరు డైరెక్ట్గా జాయిన్ చేసిన మనుషులు కొంటే 40%, మీ డైరెక్ట్గా ఉండే మనుషులు ఇంకొకరి ద్వారా జాయిన్ చేపిస్తే మీరు వాళ్ళు జాయిన్ చేసిన మనుషులు వాళ్ళు కొంటే కూడా మీకు 30% వస్తుంది. ఇంకా 100 మంది 100 బదులు 1000 మంది వాళ్ళు జాయిన్ చేసే మనుషులు కొంటే కూడా మీకు 20% 8,000 వస్తుంది. 1000 బదులు 10,000 మంది వాళ్ళు కొనే డబ్బులు కూడా మీకు 10% 40,000 వస్తుంది. వాళ్ళు 10 బదులు 100 మంది 1,00,000 మంది అయిపోయింటారు. మీకు తెలియకుండానే ఈ 1,00,000 మంది కొనే వస్తువుల్లో 10% అంటే కూడా మీకు 4 lakhs. సార్ 4 lakhs ఎప్పుడు సార్ మాకు అయ్యేది? ఎప్పుడు సార్ 1,00,000 మంది అయ్యేది అనుకుంటున్నారా? ఓకే చూడండి, ఈడ ఫస్ట్లో మీరు ఒక మీకు మీరు 10 మంది జాయిన్ చేసేదానికి ఎన్ని రోజులు పట్టచ్చు సార్? ఒక 2 days 3 days పట్టచ్చా సార్? 1 అవర్లో 10 ఒక 2-3 అవర్స్లో 20-30 మంది జాయిన్ చేస్తున్నారు. మీరు 2 days పెట్టుకోండి. వద్దండి, ఒక చిన్నపాటి ఒక వ్యక్తి గురించి ఆలోచిద్దామండి. ఆయన 1 వీక్లో 10 మంది జాయిన్ చేసుకున్నాం అనుకోండి.
ఫస్ట్ వీక్లో 10 మంది, వాళ్ళు ఒక 10 మంది, వాళ్ళు కూడా వీకే అనుకున్నాము, వాళ్ళు కూడా వీక్ తీసుకున్నారు, వీక్ మనుషులే వాళ్ళు కూడా. 100 మంది రెండో వీక్లో, మూడో వీక్లో 1000 మంది, నాలుగో వీక్లో 10,000 మంది, ఐదో వీక్లో ఎంతమంది అండి? ఐదో వీక్లో ఎంతమంది? 1,00,000 మంది. ఆ 5 వీకులు కాదు మీకు, 6 వీకులు కాదు, 7 వీకులు కాదు, 8 వీకులు అంటే ఎంత? 8 వీక్స్ వచ్చి మంత్లీ 4 వీక్స్, 2 మంత్స్కి 8 వీక్స్, 2 నెలల తర్వాత మీరు ఈ 4,00,000 అమౌంట్ని మీరు సునాయాసంగా పొందగలరు. కొద్దిపాటి మనం కూడా ఇంట్రెస్ట్గా దీంట్లో చేయాలి బిజినెస్. ఏమైనా కష్టంగా ఉందండి ఏమన్నా మీకు? ఇంతే అండి, 4,00,000ఏనా? ఈ 1,00,000 మంది, 1,00,000 బదులు 10 లక్షలు, 10 లక్షల బదులు 1,00,00,000 మంది అయిపోయింటారు. ఎక్కడో మీకు తెలిసిండే పక్క ఊర్లో మీరు జాయిన్ చేసింటారు, మీ ఊర్లో మీరు జాయిన్ చేస్తే వాళ్ళకి తెలిసిండే పక్క ఊర్లో, వాళ్ళకి తెలిసిన పక్క ఊర్లో, వాళ్ళకి తెలిసిన పక్క డిస్టిక్, వాళ్ళకి తెలిసిన పక్క డిస్టిక్, వాళ్ళకి తెలిసిండే పక్క స్టేటు, అక్కడక్కడి నుంచి మీకు ఎక్కడో ఒక యాంగిల్లో చూస్తే ఒక యాంగిల్, ఇట్లా మీకు చుట్టూ యాంగిల్లో ఇన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకి మీ బిజినెస్ పాకింటుంది. 1,00,00,000 మంది ఎవరికి అయిపోయింటారు. 1,40% 40 కోట్ల పాయింట్లు, దాంట్లో 10% అంటే కూడా మీకు 4 కోట్ల రూపాయలు మీకు కమిషన్ రూపంలో పొందగలరు. ఇది బై టూ చేసుకోండి. ప్రతి 15 రోజులకు ఒకసారి 2 కోట్లు సీలింగ్ ఉంటుంది. మొత్తం కలిపితే 4,44,49,360 రూపాయలు మీరు పొందొచ్చండి. కానీ బట్ సీలింగ్ 4 కోట్లు పర్ ఐడి. వా, చాలు కదండి. ఏమన్నా మాకు మిస్ చేస్తున్నారు, నా డబ్బులు లాక్కుంటున్నారు అనుకుంటున్నారా? ఏమండోయ్, మీకు కావాల్సిన వస్తువులని ఇన్ని రోజులు ఎక్కడో కొనుక్కున్నారు. ఇప్పటి నుంచి మన కంపెనీ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి మనమంతా ఒక ఫ్యామిలీగా అయ్యి మన ఫ్యామిలీలో వచ్చే అమౌంట్లలో మనము కూడా అందరూ ఆ వచ్చే లాభంలో పంచుకుంటున్నాము అంటే దాంట్లో నెలకు 4 కోట్ల వరకు సంపాదించుకునే ఛాన్స్ మనకు ఉందండి. అది ఎంత మనకు చాలండి. అంతా ఇంకా వేరే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. దీంట్లో అర్థం వ్యాపారం అంటే కూడా అర్థం బిజినెస్ జరిగిందంటే కూడా మీకు 2 కోట్లు అండి. ఒట్టి రీపర్చేస్ మాత్రం చెప్తున్నాను నేను. మళ్ళీ ఎన్నో ఉన్నాయి వేరే బిజినెస్లు, ఎన్నో టేబుల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. ఒక్క ఆదాయం చెప్తున్నాను. ఈ ఒక్క ఆదాయంలో మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి 2 కోట్ల వరకు, దాంట్లో అర్థం అనుకోండి 1 కోటి, దాంట్లో అర్థం అనుకోండి 50 లక్షలు, దాంట్లో అర్థం అనుకోండి 25 లక్షలు, దాంట్లో 10% అనుకోండి, మీకు లక్షల్లో సంపాదించేది 100%. చూడండి, ఈ వచ్చిన అమౌంట్ మనకు ఎప్పుడు చేరుతుంది, ఎలాగ చేరుతుంది? జవాబు చూడండి. ప్రతి నెల 2 కట్ ఆఫ్లు ఉంటాయండి. అంటే నెలలో 2 సార్లు ఈ సంపాదన పొందవచ్చు. ఫస్ట్ టైం వచ్చి 10th కట్ ఆఫ్ ఉంటుంది, 15వ తేదీ మన బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతుంది డబ్బులు. రెండో ఇన్కము 25వ తేదీ కట్ ఆఫ్ అయిపోతుంది. 25వ తేదీకి మీ బిజినెస్ అంతా లెక్క తీసుకుంటారు. ఫస్ట్ 1వ తేదీకి మీ అకౌంట్లో పొందవచ్చు. ఇలా మనం కొనే ప్రతి ప్రోడక్ట్పై చేసే ఖర్చులోనే, మరియు మన టీం వారు కొనే ప్రతి ప్రోడక్ట్పై చేసే ఖర్చులోనే లక్షల్లో ఆదాయం సునాయాసంగా పొందవచ్చండి మనము. అర్థమవుతుందండి? ఓకే, ఇలా ఇదిగా రీపర్చేస్ ఇన్కమ్ అండి మనకు. ఇంతే కాదండోయ్, ఇంకా మనకు చాలా ఇన్కమ్స్ ఉన్నాయి. రెఫరల్ కూపన్ ఇన్కమ్ అంటే ఏమిటి, మనం ఎలా పొందవచ్చు? జవాబు ఈ కింది టేబుల్ లోపల గమనించండి. రెఫరల్ కూపన్స్ ఉంటాయని మనకి కూపన్స్ ఇస్తారు. ఫ్రీ కూపన్స్ అన్నాం కదా మేము. ఆ రెఫరల్ ఫ్రీ కూపన్స్ ఇస్తారు. ఆ ఫ్రీ కూపన్స్ మీకు ఏ వస్తువు నాకు కొనుక్కోవచ్చండి. ఎలా టీవీ, ఫ్రిడ్జ్లు ఏమన్నా కొనుక్కోవచ్చు మీరు ఫ్రీ. అది ఎలా పెట్టింది కంపెనీ అంటే ట్విస్ట్ చూడండి. ఇక్కడ మనం బిజినెస్ చేసుకుని వెళ్తూ ఉంటే మీ ద్వారా వచ్చే బిజినెస్ ద్వారానే మనము ఫ్రీ కూపన్స్ పెట్టుకున్నాము. మీకు చూద్దాం, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. చూడండి. ఓకే అండి, ఇప్పుడు మనం రెఫరల్ కూపన్స్ ఎలా పొందాలా అంటే అప్గ్రేడ్ సిస్టమ్ పెట్టినాము. ఎట్లా ఆటో అప్గ్రేడేషన్ మెథడ్ అనేది ఒక కొత్త మెథడ్ పెట్టినాం మేము. దీని ద్వారా కూడా మీరు లక్షల్లో ప్రోడక్ట్స్ మనం ఫ్రీగా పొందవచ్చు. ఎలాగో చూద్దామండి. చూడండి, దీనికి ఒక చిన్న కంపెనీ ట్విస్ట్ పెట్టింది. చూడండి, అప్గ్రేడేషన్ నంబర్ అర్నడ్ అమౌంట్. చూడండి, మీరు మీ దగ్గర చూడండి, మీ టీం మీరు ఒక 2,000 రూపాయలు సంపాదించారనుకోండి మన కంపెనీలో. ఏమండి, కోట్లలో సంపాదించాడు 2,000 మీ కమిషన్ అండి. 2,000 రూపాయలు మీరు సంపాదించారు అనుకోండి. మీ కింద ఉండే వాళ్ళు 2,000 సంపాదించారు అనుకోండి. వాళ్ళకి 75% ఇన్ యువర్ అకౌంట్. వాళ్ళ అకౌంట్లోకి 1,500 మాత్రమే వాళ్ళు తీసుకోవచ్చండి. 25% వచ్చి అప్గ్రేడేషన్ వ్యాలెట్లో పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు 1,000 రూపాయలు వస్తువులు కొన్నారు, ఒక 1,000 రూపాయలకి 75% ఎంత, 750 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. మళ్ళీ 250 రూపాయలు వాళ్ళ అప్గ్రేడ్ వ్యాలెట్లో పడి ఉంటుంది. 250. అట్లా ఇంకొకసారి కొన్నారు. ఎప్పుడైతే ఈ అప్గ్రేడ్ వ్యాలెట్లో 500 రూపాయలు పడి ఉంటుందో, ఎప్పుడైతే అప్గ్రేడ్ వ్యాలెట్లో 500 వస్తుందో, ఏం సార్,
అప్పుడు మీరు అప్గ్రేడ్ చేస్తుంది, ఆటో అప్గ్రేడ్. అది కూడా మన చేతిలో ఏమి ఉండదు, కంపెనీనే, అది సిస్టమే, అది కంప్యూటరే మిమ్మల్ని తీసుకొని పోయి 4000 అప్గ్రేడ్లోకి మార్చేసి ఉంటుంది. మీరు ఏ ఏ దీంట్లోకి వెళ్ళిపోయింటారు, మీరు 4000 అప్గ్రేడ్ సిస్టంలోకి వెళ్ళిపోయింటారు. అప్గ్రేడ్ మీరు ఇటు చూడండి అట్లా. ఇప్పుడు 2000లో మీరు జాయిన్ అయినారు, 2000లో మీరు 2000 సంపాదనలో మీరు 1500 మీ అకౌంట్లో పడింది, మీ 500 రూపాయలు వచ్చి అప్గ్రేడెడ్ వ్యాలెట్లో పడి ఉంటుంది. ఈ అప్గ్రేడ్ మీరు 500 రూపాయలకు మీకు కంపెనీ మీ కింద ఉండే వాళ్ళు ఎవరున్నా కొన్ని వాళ్ళు అప్గ్రేడ్ అవుతారనమాట. అప్గ్రేడ్ అయింటారు. ఈ 500 రూపాయలకు అప్గ్రేడ్ అయితేనే కంపెనీ ఏం చేస్తుందంటే వీ గెట్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ 500 రూపాయలకి మన ఫిటో కంపెనీ ప్రోడక్ట్స్ ఇస్తాయండి. ఇక్కడ మాత్రం అక్కడ మీరు 1500కి మీరు ఏమి కొనుక్కుంటారు, మీకు ఏమేమి కావాలో కొనేదన్నీ మీకు బ్రాండెడ్ ఐటమ్స్ ఏమన్నా కొనుక్కోండి. మన కంపెనీ ఐటమ్స్ కూడా చాలామందికి పరిచయం చేయాలి కదా. కాబట్టి మన కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 500 రూపాయలకి కొన్ని 500 రూపీస్ ప్రోడక్ట్స్ మీకు వర్త్ ప్రోడక్ట్ మీకు ఇంటికి పంపించేస్తుందండి. ఈ 500 రూపాయలు అప్గ్రేడ్ అయితేనే ఇక్కడికి అయిపోయింది కదండి. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే మీ కింద ఒక మనిషి అప్గ్రేడ్ అయినాడు, మీరు అప్గ్రేడ్ అయినారు కాబట్టి మీకు 500కి 5 రెట్లు 10 రెట్లు, 500కి 10 రెట్లు ఎంత అండి? 500కి ఇంకొక సున్నా పెట్టుకోండి. 5000 రూపాయల ప్రోడక్ట్స్ 100% ఫ్రీ ప్రోడక్ట్స్ కూపన్స్ ఇస్తుందండి మీకు. అప్ టు 5000 రూపాయల ప్రోడక్ట్లు ఫ్రీ అండి మీకు. మీరు ఏమన్నా మీకు కొన్ని చెప్తుంది కంపెనీ, ప్రొవిజన్ షాప్లో వాడుకోవచ్చు, ఇది వచ్చి మీరు క్లాత్ అండ్ గార్మెంట్ షాప్లో వాడుకోవచ్చు, ఇది పై సెల్ షాప్లో వాడుకోవచ్చు అని మీకు 20% అట్లా మీకు డిసైడ్ చేసి ఇస్తుంది. ఇన్ని కూపన్లు వచ్చింటాయి. 5000 రూపాయల ప్రోడక్ట్లు మీరు కావాల్సిన ప్రోడక్ట్లు కొనుక్కోవచ్చండి ఈడ. అది ఎలాగా? అది ఎట్లా సార్? ఇక్కడ 500 మేము అప్గ్రేడ్ అయితే ఇక్కడ ముందే మాకు కమిషన్లు వస్తూ ఉన్నాయి లక్షల్లో కోట్లలో, మళ్ళీ ఇది ఫ్రీ ఏదో పెట్టేస్తే ఎట్లా సార్ అని మీరు డౌట్ అడగచ్చు. ఇది ఎలా సునాయాసంగా మీకు అవుతుందంటే ఈ టేబుల్ చూడండి. మీరు అప్గ్రేడ్ మీ కింద ఒక వ్యక్తి 500 రూపాయలు అప్గ్రేడ్ అయినానండి. మీరు 10 మంది జాయిన్ చేసినారు కండి. ఆ 10 మంది 500 సార్ వేలు సంపాదించేటప్పుడు వాళ్ళు 2000 కాకపోదు, ఆ 2000 అయితేనే వాళ్ళకి 1500 వాళ్ళ అకౌంట్లో వాళ్ళ చేతి తీసుకుంటారు. 500 రూపాయల్లో అప్గ్రేడ్ అయిపోయింటారు కదా. అట్లా ఒక 10 మంది మీ కింద అప్గ్రేడ్ అవుతారండి. ఇట్లామో చూడండి, అప్గ్రేడ్ 500 రూపాయలు అయితే వీ గెట్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఆఫ్ కూపన్ సీలింగ్ రూపీస్ 5000 రూపాయలకి మీకు సీలింగ్ అండి. 500కి ప్రోడక్ట్లు అప్గ్రేడ్ అయితే వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని 5000 రూపాయలకి ఏ బ్రాండ్ అయినా ఏమన్నా కొనుక్కోవచ్చు మీరు ఫ్రీ. ఎలా సార్ అంటే చూడండి, మీ కింద మీరు లెవెల్ 1లో ఎంతమంది జాయిన్ చేస్తున్నారండి? 10 మందికి జాయిన్ చేస్తున్నారు కదండి. 10 మందికి పరిచయం చేస్తున్నారు మీరు, వాళ్ళందరూ జాయిన్ అయిపోయినారు. తక్కువ అమౌంట్ కాబట్టి అందరూ మనకు ఉపయోగపడే వస్తువులే కాబట్టి చూసి చూడుకొని అట్లే దాటుడే అట్లా వచ్చి జాయిన్ అయిపోయినారు. ఈ 10 మంది ఒక్క మనిషి అప్గ్రేడ్ అయినా అనుకోండి, మీ కింద ఉండే వ్యక్తి రెఫరల్ కూపన్ ఇన్కమ్ ఫ్రమ్ ఈచ్ మెంబర్ నుంచి మీకు 50 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందండి. మీ ఈ 5000 కూపన్లో 50 రూపాయలు వస్తువు మీరు అప్పటికప్పుడే కొనొచ్చండి. అట్లా ఈ 10 మంది అప్గ్రేడ్ అయినారు. 10 50లా 500 రూపాయలు ఈ 5000 కూపన్లో మీరు 500 రూపాయలకి అప్పటికప్పుడే మీరు పోయి చెల్లుతాయండి. ఇది పోయి మీరు కొనుక్కోవచ్చు. అట్లే ఈ 10 100 మంది ఉన్నారు కదండి. వాళ్ళు 100 మంది ఎప్పుడైతే 500కి అప్గ్రేడ్ అవుతారో ఈచ్ మెంబర్ నుంచి 20 రూపాయలు 2000 రూపాయలకి మీరు అప్గ్రేడ్ అయిపోతారు. 2000 రూపాయలు మీకు ఈ కూపన్లో మీరు ఈ 5000 కూపన్లో 2000 రూపాయల వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. ఎంత అయింది? 2000 అయింది. ఇప్పుడు 2500 రూపాయలు మీరు వాడుకున్నారు. ఇంకా మూడో లెవెల్లో 100 పదుల 1000 మంది ఉన్నారు కదండి. వాళ్ళు 10,000 చొప్పున 10 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు ఉండదు. మొత్తం ఎంతయా? 12,500. కానీ సీలింగ్ ఎంత? అప్ టు 5,000 రూపాయల వరకు మీకు ప్రోడక్ట్స్ సునాయాసంగా ఫ్రీగా పొందవచ్చు. ప్రతి ఒక్కరు 2000 రూపాయలు సార్, ప్రతి ఒక్కరు వేల లక్షలు సంపాదిస్తారంటే వాళ్ళు 2000 దాటకుండా ఉంటారండి. వాళ్ళు 2000 దాటుతానే మీకు అన్ని వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. ఈ కమిషన్ అంతా మీకు కూపన్స్ వాళ్ళ కూపన్ రెఫర్ అయిందారు కాబట్టి మీకు వచ్చే అమౌంట్లో మీరు ఆరాంగా ఇది ఓకే చేయొచ్చు. ఇంతేనా ఏమండి? ఉండండి కొంతసేపు ఉండండి చూడండి. అలాగే మీరు ఇక్కడ 2000 సంపాదించినారు. మీ కింద వాళ్ళు 1500 అకౌంట్లో పడింది, 500 అప్గ్రేడ్ వ్యాలెట్లో పడింది, మీరు అప్గ్రేడ్ అయిపోయినారు వాళ్ళు. అలాగే 4000 కూడా మీరు సంపాదించకుండా ఉంటారా? మీ కింద వాళ్ళు సంపాదించకుండా ఉంటారండి. 4000 వస్తానే వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళ అకౌంట్లో 1000 రూపాయలు అప్గ్రేడ్ వ్యాలెట్లో 25% వస్తుందో, ఎప్పుడైతే 4000 అయితే వస్తుంది, 4000 అయితే 3000 రూపాయలు 75% వాళ్ళ అకౌంట్లోకి, 1000 రూపాయలు అప్గ్రేడ్ సిస్టమ్కి. 1000 రూపాయలు అయితేనే మళ్ళీ మీరు అప్గ్రేడ్ అయిపోతారండి. మీరు 1000 రూపాయలతో 3000 తీసుకుంటారు, 1000 రూపాయలు అప్గ్రేడ్. ఈ 1000 రూపాయలు అప్గ్రేడ్ అబ్బా ఏం సార్ మా దగ్గర 1000 రూపాయలు దొబ్బేస్తున్నారు అనొచ్చు మీరు కంపెనీ వాళ్ళు.
ఏమండి కంపెనీ వాళ్ళు రూ. 1000 తీసుకున్నా కూడా మనకు చాలా సునాయాసంగా చూడండి ఈ రూ. 1000 మనకు కంపెనీ ఐటమ్స్ మంచి ఏదో మనకు ఏం కావాలో మనం చెప్తే కూడా మంచి ఐటమ్స్ రూ. 1000 మనం తీసుకోవచ్చు. రెండోది 1000కి 10 రెట్లు రూ. 10,000 ప్రోడక్ట్స్ మనకు డైరెక్ట్గా మనం ఏమండి రూ. 10,000 ప్రోడక్ట్లు మనము ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మన కంపెనీ ఏ కంపెనీ వస్తువులున్నా మీరు టీవీ కావాలన్నా మీకు ఫ్రిడ్జ్ కావాలన్నా మీకు దాంట్లో ఉపయోగపడేలాగా 10,000కి అవన్నీ రావాలండి. 10,000కి మీకు అందొచ్చే ప్రోడక్ట్లు మీరు ఫ్రీగా కొనొచ్చండి, ఫ్రీ తీసుకోవచ్చు. అది ఎలా అంటే అది చెప్పినాం కండి చూడండి ఇక్కడ రూ. 1000 అప్గ్రేడ్ అయితే మీ కింద ఉండేవాళ్ళు 10 మంది ఉంటారు కదండి. 10 మంది 500లో జాయిన్ అయితే ఒక మనిషి అప్గ్రేడ్ అయితే రూ. 50, రూ. 1000 అప్గ్రేడ్ అయితే ఒక మనిషి నుంచి మీకు రూ. 100 వస్తాయండి మీ కింద ఉండే వాళ్ళు అప్గ్రేడ్ అయితే. అంటే 10 మంది అప్గ్రేడ్ అయితే 10 వందల రూ. 100 మంది అప్గ్రేడ్ అయితే రూ. 2,000, 100 1000 మంది అప్గ్రేడ్ అయితే 10,000 కానీ సీలింగ్ ఎంత రూ. 10,000కి మీకు ఎంత అప్గ్రేడ్ అవుతూ ఉంటే మీకు అన్ని రూపాయల ప్రోడక్ట్లు మీరు అక్కడ ఫ్రీగా పొందవచ్చు. రెండోది ఏమన్నా అంటే మీకు పాయింట్లు కూడా పడతాయి. ఈ 10,000 పాయింట్లకి బిజినెస్ పాయింట్లు 50 పాయింట్లు వస్తాయండి మీకు. అదే 500లో మీరు అప్గ్రేడ్ అయ్యింటే ఈ రూ. 5,000 ప్రోడక్ట్లు మన కంపెనీలో కొనింటారు కదండి, మీరు తీసుకుంటారు కదా కూపన్స్ వాడి, ఫ్రీ కూపన్స్ వాడుకుంటే కూడా మీకు పాయింట్లు వస్తాయి, బిజినెస్ పాయింట్లు. చెప్తున్నారు కదండి ప్రతి 15 రోజులకు ఒకసారి 10 పాయింట్లు చేయమని. కానీ ఇక్కడ 25 పాయింట్లు, 50 పాయింట్లు, 100 పాయింట్లు ఏమసారి ఇట్లా అప్గ్రేడ్ పెరగను మీకు లక్షల్లో ఉంటుంది. 12,000 అప్గ్రేడ్ అయినారు మీరు, 1,25,000 ప్రోడక్ట్లు ఫ్రీ మీరు తీసుకోవచ్చు. అదే మీరు చూడండి ఇక్కడేమి ఇట్లా ఒక 25,000 మీకు అప్గ్రేడ్ అయినారు మీరు, 2,50,000 ప్రోడక్ట్లు ఫ్రీ. మీకు ఏమి కావాలా అన్ని పర్సంటేజ్లో, ఇన్ని పర్సంటేజ్ ప్రొవిజనల్ కొనుక్కోవాలా, ఇన్ని పర్సంటేజ్ గుడ్డలు కొనుక్కోవాలా, ఇన్ని పర్సెంట్లో టీవీ ఫ్రిడ్జ్లు కొనుక్కోవాలా, ఇన్ని పర్సెంట్లో మీకు మొబైల్ ఇలాంటివన్నీ మీకు కంపెనీ ఫ్రీ కూపన్స్ ఇచ్చేస్తుంది. మీ ఇష్ట ప్రకారము ఎప్పుడైతే మీ కింద టీం వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఉంటారో చూడండి, ఒక్క మనిషి అప్గ్రేడ్ అయితే 2,500 మీ అకౌంట్లో మీ రూ. 2,500 వస్తువు మీరు కూపన్ వాడుకోవచ్చు. ఒక్క మనిషి ఇక్కడ అప్గ్రేడ్ అయిదానే. ఇక్కడ 10 మంది అప్గ్రేడ్ అయితే మీకు రూ. 25,000 మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు. అదే 100 మంది ఏంటారు రూ. 500 ఏమండి 500 ఒక మనిషి నుంచి మీకు రూ. 50,000 వస్తువులు మీకు ఇష్టం వచ్చింది. 1000 మంది అయిపోయింటారు రూ. 2,50,000. కానీ కంపెనీ ఏం చెప్తా ఉంది మొత్తము 2,50,000 3,25,000 ఉంటే మీకు సీలింగ్ ఎంత రూ. 2,50,000 వరకు మీకు ప్రోడక్ట్స్ ఫ్రీ. అర్థమవుతుందండి. ఇలా మీకు అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా ప్రోడక్ట్లు ఫ్రీ. పాయింట్లు చూడండి 875 పాయింట్లు ఏమండి 1,250 పాయింట్లు మీకు లక్షల క్రోర్స్లో అంటే ఇదే మీకు తెలియకుండానే మీకు తెలియనట్లేనే అన్ని లక్షల మీకు పాయింట్లు 10, 20, 30 పాయింట్లు చేస్తూ ఉంటారు, 40 పాయింట్లు చేస్తూ ఉంటారు, మీకు లక్షల్లో వచ్చింది. ఇన్ని పాయింట్లు వస్తే ఎంత రావాలండి మీకు 500 పాయింట్లు, 100 పాయింట్లు ఏమండి 250 పాయింట్లు, 125 పాయింట్లు ఇట్లా మీకు రావడంతో వాళ్ళు కూపన్స్ వాడుకుంటే కూడా పాయింట్లు వస్తాయండి మీకు. కూపన్స్ వాడుకుంటా ఉంటే కూడా మీకు అన్ని పాయింట్లు వచ్చేసి ఉంటాయి. అర్థమవుతుందండి. అదేండి మన బిజినెస్. అర్థమైందండి మాకు బాగా. ఓకే ఓకే అండి. ఇప్పుడు గిఫ్ట్ ఫండ్ కూడా ఉంది మన కంపెనీలో. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి. అది ఎలా కొనుక్కుందాం చూడండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కొనే సెల్ఫ్ బీవీస్ అంటే సొంతంగా 10 పాయింట్లు కొనుక్కోండా 20 పాయింట్లు కొనుక్కోండా అంటున్నాం కదండి. ఇక్కడంతా 1,220, 50 పాయింట్లు ఇట్లా వస్తూ ఉన్నాయి కదా మనకి. 1000 పాయింట్లు, 70 పాయింట్లు, 100 పాయింట్లు. ఈ పాయింట్లు మేము కొనే సెల్ఫ్ మీద వస్తాయి అవన్నీ. ఆ సెల్ఫ్ పాయింట్ మీరు ఎప్పుడైతే 1000 పాయింట్లు అవుతాయో ఒక మీ ఇంట్లో ఒక బర్త్డే ఉండదండి, అప్పుడు పోయి మీరు సొంతంగా ఒక 60, 70, 100 పాయింట్లు కొనుక్కుంటారు. అదే మీకు పెండి దేవాల మీ ఇంట్లో ఎవరికైనా ఓకే ఉంటుంది, మీరు ఒక 3,000 వస్తువు ఒక 500 పాయింట్లు కొనుక్కోవచ్చు. అట్లా ఎప్పుడైతే మీ పాయింట్లు 1000 అవుతాయో మేము సెల్ఫ్ డైమండ్ అనేది ఒక బిరుదు వస్తుంది మీకు. ఏమండి మీకు ఒక హోదా మీకు గిఫ్ట్గా కంపెనీ ఏమడుగుతుంది 1000 పాయింట్లు. మీకు ఎప్పుడైతే 1000 బిజినెస్ పాయింట్లు రాగానే మీకు కంపెనీ అడుగుతుంది మీకు డిన్నర్ సెట్ కావాలండి తీసుకోండి ఫ్రీ. మీకు 4 బర్నర్ గ్యాస్ స్టవ్ కావాలన్నా, డిన్నర్ సెట్ కావాలన్నా, శారీస్ లెహంగా ఇలాంటిది కావాలన్నా, లెగ్గిన్స్ బ్యాంగిల్స్ కావాలన్నా, ఇలాంటివన్నీ మీకు కంపెనీ అడుగుతున్నారు. షూట్ లెంత్ కావాలన్నా, ఏది కావాలా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఎలా అంటారా చూడండి, మన కంపెనీ ఏం చెప్తా ఉందంటే బేస్డ్ ఆన్ టోటల్ కంపెనీ ఎవరీ 15 days టర్న్ ఓవర్లో గ్రూప్ బీవీస్ మన కంపెనీలో జరిగే మొత్తము బీవీలు ఎన్ని అయినాయి బిజినెస్ పాయింట్లు. ఒక 1,00,00,000 పాయింట్లు అయినాయి అనుకోండి,
కోటి పాయింట్కి 2% ఎవరైతే సెల్ఫ్ బీవీలు వేయిండారో వాళ్ళకి పంచేదానికి 2% అంటే కోటి పాయింట్లో, కోటి బిజినెస్ పాయింట్లో 2% అంటే 2 లక్షల రూపాయలు పక్కలో ఎత్తి పెడుతుందండి. ఈ 2 లక్షలు గాను ఇది కొనిండే ఇది ఈ 1000 పాయింట్లు వచ్చిండే వాళ్ళు 50 మంది ఉన్నారనుకోండి, ఆ 50 మందికి డివైడ్ చేస్తారు. ఆ 2 లక్షలు 50 మందికి పంచుతారనమాట. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 4,000 వస్తుందండి 2 లక్షల్లో. 4,000కి మీకు డిన్నర్ సెట్, ఇది 4 బర్నర్ గ్యాస్ స్టవ్ వస్తుందా? రాదండి. ఇది 5,800 అండి ఇది. కాబట్టి డిన్నర్ సెట్ వస్తుంది. మీకు ఆ డబ్బుకి డిన్నర్ సెట్ వస్తుంది. కాబట్టి ఆ నెలలో మీరు కొనుక్కోవాలంటే డిన్నర్ సెట్ ఇచ్చేస్తారు. లేదు మాకు ఇదే కావాలంటే నెక్స్ట్ మంత్ ఉంటే మీకు నెక్స్ట్ మంత్కి మళ్ళీ వచ్చే 2%లో మళ్ళీ మీరు ఉంటారు కదా దాంట్లో, అప్పుడు కూడా మీకు ఒక 4,500, 3,500, 5,500 వచ్చి ఉంటుంది. అప్పుడు మీకు డిన్నర్ సెట్ ఇస్తారండి. అర్థమైందండి? అట్లా మీకు 3,000 పాయింట్లు అయితే ఇది పిండి మిషను, అదే 6,000 పాయింట్లు అయితే ఫ్రిడ్జ్, 10,000 పాయింట్లు అయితే మీకు సొంతంగా మీరు కొనే పాయింట్లకి, మీరు ఎక్కడో పోయి కొంటే మీకేమొస్తుంది? మీరు సొంతంగా కొనే పాయింట్లకు కూడా మీకు మీరు సొంతంగా కొంటే నాకేమి అంటారు కదా, దానికి గాను మీకు ఈ బిజినెస్ పాయింట్లు కూడా పెట్టినారు. ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా పెట్టినారు. ఇవి గిఫ్ట్ ఫండ్లు, తర్వాత అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవి ఎలా అండి అంటే, ఇది మీరు సొంతంగా కొంటే వచ్చేది గిఫ్ట్ ఫండ్, సొంతంగా సెల్ఫ్ బీవీస్. ఇది వచ్చి గ్రూప్ బీవీస్. గ్రూప్ మీ గ్రూప్ ఉంటారు చూడండి, మీరు 10 మంది, ఆ 10, 100, 110, 1000 మంది వాళ్ళు కొనే పాయింట్లు మొత్తంలో మీకు అందరు టీం మొత్తము ఒక 3,000 పాయింట్లు చేస్తాను అనుకోండి, మీరు డైరెక్టర్ అయిపోతారండి. మిమ్మల్ని డైరెక్టర్ అంటారు. మీకు 3,000 పాయింట్లు ఇద్దరికి వస్తే, మీరు 10 మంది జాయిన్ చేస్తున్నారు కదండి, మీ టీంలో ఇద్దరికి 3,000 పాయింట్లు అయితే మీరు డైరెక్ట్ అవుతారు. అప్పుడు 3% అంటే 3 లక్షల రూపాయలు ఇది పక్కన పెడతారు. ఈ ఫండ్ ఈ 3,000 పాయింట్లు అయ్యే వాళ్ళుగా 50 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ 3 లక్షలను పంచుతారు. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. 5,000కి ల్యాప్టాప్ వస్తుందా? రాదు. ఇంక నెక్స్ట్ మంత్కి వచ్చేది నెక్స్ట్ ఎప్పుడైతే 30,000 వస్తుందో మీకు ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5,000 పాయింట్లు ముగ్గురికి వచ్చింది మీ టీంలో, మీరు సిల్వర్ డైరెక్టర్ అయిపోతారు. మీకు బైక్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు 70,000 అవుతుందో మీరు బైక్ ఫండ్, ఇలాగే మీకు టూర్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇవన్నీ పొందొచ్చండి మీరు. అర్థమవుతుందండి? ఇలాంటి ఫండ్స్ కూడా, ఇలాంటి మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్, గిఫ్ట్ ఫండ్కి అవార్డ్స్ అండ్ రివార్డ్స్కి అర్థమవుతుందండి. గిఫ్ట్ ఫండ్ వచ్చి సెల్ఫ్ బీవీ మీద ఇస్తారు. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చి మన గ్రూప్స్ బీవీ మీద, గ్రూప్ బిజినెస్ పాయింట్ల మీద వస్తుందన్నమాట. అర్థమైందండి? ఇంతేనా మన కంపెనీలో అని చెప్తే, మన కంపెనీలో ఇంకా రియల్ ఎస్టేట్లో ఏం చెప్పుకున్నాం మనము? మనం ఒట్టి రెఫర్ చేస్తేనే మనకు 20% అమౌంట్ వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక హౌస్ సేల్ ఉండదండి, అది మీరు ముందే మీరు మీ నంబర్, మీ పేరు రాసి, మీ ఫోన్ నెంబర్ రాసి నేను రెఫర్ చేస్తున్నానని పెట్టేసి ఉంటారు. అది సేల్ అవుతే వచ్చే కమిషన్లో మీకు 20% చూడండి, 40,000 మీదే. అదే డీల్ చేసే వాళ్ళకైతే, మన కంపెనీలో డీల్ చేసే ఉంటారు, వాళ్ళకి 50% వరకు ఇవ్వగలుగుతుంది మన కంపెనీ. రెఫర్ చేస్తేనే మనకు ఇంత చాలు, మనకు రెఫర్ చేస్తే చాలు కంపెనీలో ఇన్కమ్స్ ఉన్నాయండి. అలాగే ఒక సైకిలో, కారు, బైకో రెఫర్ చేస్తున్నారు, ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా సెల్ ఫోను ఎవరిని అమ్మేయాలంటున్నారు, టీవీనో, ఇలాంటి రెఫర్ చేస్తే దాంట్లో వచ్చే కమిషన్లో కూడా మీకు 20% వస్తుందండి. ఇలా మన కంపెనీలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలామంది అడగచ్చు, ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా సార్. ప్రశ్న చూడండి, మనం ఎందుకు fitohm.com అనే కంపెనీనే చేయాలి? వేరే కంపెనీకి మన ఫిటో కంపెనీకి తేడా ఏమిటి? జవాబు కింది టేబుల్లో గమనించండి అని చెప్తుంది కంపెనీ. ఏమి వై ఫిటోహెచ్ఎం అంటే, ఎందుకంటే ది స్పెషల్ ఫీచర్స్ ఫర్ లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ అండి మన కంపెనీలో. ఏమి నో ఇన్వెస్ట్మెంట్ అండి. ఏదైనా మనం సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్లు కావాలా. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు లేదు, ఏ బిజినెస్ లేదు. పోనీ ఇన్వెస్ట్ పెట్టేస్తున్నాము, సంపాదించేస్తున్నామా అంటే, సార్ ఆ ఉండే 5 లక్షలు కూడా మనము మిగిల్చుకునేది చాలా కష్టం. ఆ ఖర్చులు, ఈ అడ్వాన్స్లు, ఆ వస్తువులు కొంటిమి, అది ఎట్లయింది, వాడు ఎట్లా చేసే దాంట్లో 80% మనము మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మనము సంపాదించుకోలేకపోతాము. బిజినెస్లు అలా ఉంటాయి కొన్ని. నో కండిషన్స్. ఇక్కడ కంపెనీలో జాయిన్ అయిపోయినాము సార్, మీరు కంపెనీలో జాయిన్ అయిపోయినారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చి మా కంపెనీకి రావాలండి, ఇలాంటి కండిషన్స్ అలాంటివి లేవు. మీ ఇంట్లో ఉండే మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీ ఇరుగు పొరుగు మీ బంధువులతో మాట్లాడుతూ పోనే, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూనే బిజినెస్ చేసుకోవచ్చు మీరు. కండిషన్స్ అని ఏం లేవు. నో టైం లిమిట్ ఫర్ ఎనీ అచీవ్మెంట్ అండ్ గిఫ్ట్లు. ఈ గిఫ్ట్స్ కానీ, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కానీ, వీటికంతా ఒక టైం లిమిట్. ఇవి 3 నెలలు చేస్తేనే, 6 నెలలు చేస్తేనే, సంవత్సరం లోపల చేస్తేనే మీరు 3,000 పాయింట్లు, 1000 పాయింట్లు మీకు అది వచ్చేది గిఫ్ట్. అలా లేదండి, మీరు ఎప్పుడన్నా చేయండి, అది మీకోసం ఇక్కడ రెడీగా ఉంటుంది. మీరు చేయడమే లేటు.
ఏం సార్, మీ కష్టం మీకు అందిపోతుంది. అదే నో బైనరీ మ్యాచింగ్ అంటే మీరు ఈ పక్క ఆ పక్క కొన్ని కంపెనీలు ఉంటాయి, దీనికి మ్యాచ్ అయ్యేది, ఇలాంటివన్నీ మన దాంట్లో లేవండి. మీరు ఒక్క మనిషి సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా ఉందండి మనకు. మీ కింద ఒక మంచి లీడర్ జాయిన్ అయిపోయాడండి, ఒక మంచి లీడర్ మీ కింద జాయిన్ అయినా కూడా సమ్ ల్యాక్స్లో సంపాదించుకోవచ్చండి. మీరు కంపెనీలో మీరు ఒక సమ్ ల్యాక్స్లో మీరు సంపాదించుకోవచ్చు. మంచి ఒక లీడర్ ఒక్కరు చాలు, మీకు కావాలంటే కూడా ఒక్క లైన్ చాలు, 10 లైన్లు ఎందుకు అనేది కూడా మన కంపెనీలో అలా సింగిల్ లైన్ ఇన్కమ్ కూడా పెట్టినారు. అర్థం చేసుకోండి, మీరు బైనరీ లేదు. మీరు ఎంత మంది, మీరు ఒక్కరు ఉన్నా 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా మీరు అన్ని రెట్లు ఎక్కువగానే సంపాదించుకోవచ్చు. నో హార్డ్ వర్క్, ఓన్లీ స్మార్ట్ వర్క్. మన కంపెనీలో హార్డ్ వర్క్ చేస్తూ సంపాదించేది కాలాలు పోయినాయండి. ఈ తిండిలకి మనం హార్డ్ వర్క్ లేదు, ఓన్లీ స్మార్ట్ వర్కే. ఇదే చేయగలుగుతాం మనము. ఇలాంటి బిజినెస్ లేవు మనకు. ఇలాంటి బిజినెస్లో మనం మొదటి నుంచి ఉందాము, ఉండనిద్దాము, జనాలకి ఆపర్చునిటీలు చెప్దాము. వాళ్ళు తెలియదు, మీరు తెలియజేయండి. తెలియజేసిన దానికి వాడు బాగుపడిపోయేది కాదు, మీరు కూడా బాగుపడతారు. 10 రెట్లు 20 రెట్లు మీరు బాగుపడతారు. కాబట్టి ఇట్లా విషయంలో ముందంజగా మీరు నలుగురు తెలియజేయండి, మీరు తెలుసుకోండి. నో బాస్, దీనికి ఈ కంపెనీలో ఎవరో కంపెనీలో ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన బాస్ మాకి అబ్బా ఏం కండిషన్ చెప్తాడు, ఏం మనకు టార్చర్, ఇలాంటివి ఏం లేదండి. మీరు జాయిన్ అవుతారా, మీ ఇష్టం అండి. రేపు జాయిన్ చేసుకుంటారో, మీ మనుషుల్ని మొన్నాడు చేసుకుంటారో, నెక్స్ట్ మంత్ చేస్తారో, ఒకే రోజులో మీరు జాయిన్ చేసుకుంటారో, మీ ఇష్టం అండి. అది మీరే బాస్ అండి. మీ టీం మీకు మీరే బాస్. ఇదండి మన కంపెనీ విషయము. నో రిస్క్ నో టెన్షన్. సార్, ఎవరికైనా మేము జాయిన్ చేస్తాం కదండి, ఒక 5,000 6,000 నేను ఉన్నాను అని చెప్తేనే ఆయన 5,000 2,000 బయట తీసే జేబు నుంచి తీసి ఆ కంపెనీ రేపు ఉంటుందో లేదో మీరు ఏమండి రిస్క్ భరించాల్సినది. ఆ రిస్క్ మీ పైనే. కానీ ఈడ ఎప్పుడైతే మీకు రిస్క్ లేదో, నో టెన్షన్, హ్యాపీగా నిద్రపోతారు, హ్యాపీగా మనం కాలం గడుస్తుందన్నమాట. కాబట్టి ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చెప్పని లేదు, మంచి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. కాబట్టి మీకు నో రిస్క్ నో టెన్షన్, నో రిటైర్మెంట్. ఇక్కడ మనము అయ్యోయో మనకు నా 50 సంవత్సరాలనే నేను చేయలేనేమో బిజినెస్, అలాంటిది లేదండి. మనకి ఇక్కడ మన తర్వాత మన 3 తరాల వాళ్ళకి ఇన్కమ్, మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్ మీ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకే 3 తరాలకు అమౌంట్ ఉంటాయండి మన కంపెనీలో. మనం రిటైర్ అయిపోయినామనేదే లేదు. నో రిటైర్మెంట్ ఇక్కడ, నో లాస్ అండి, ఓన్లీ ప్రాఫిటే మన కంపెనీలో. ఏమైనా లాస్ ఉందండి ఇక్కడ? నో లాస్. ఇన్ని రోజులు చేస్తున్నాం లాస్, మనం ఇప్పటి నుంచి చేసుకోబోము, చేయనీము, లాస్ చేసుకోలేము. మాకు తెలిసిన మా ఫ్రెండ్స్కి, మా బంధువులకి, మా ఇరుగు పొరుగు మా దోస్తులకి ఎవరికి మనము ఏం సార్ మంచి ప్రాఫిట్లోనే తీసుకొని పోతాము. ఓకేనండి? అదండి చూడండి, ఇన్కమ్ అప్ టు 4 crores ఇన్ ఎవ్రీ 30 days. మీరు దీంట్లో 10% చేయండి బిజినెస్. మీరు ఆలోచించండి, 10% అంటే ఎంతండి? కోటికి 10% అంటే 10 లక్షలు. 4 కోట్లకు 10% అంటే అర్థమవుతుందండి, 40 లక్షల రూపాయలు. దాంట్లో కూడా మీరు 50% చేయండి, 20 లక్షల రూపాయలు. ఇలాంటి బిజినెస్ మీకు ఎక్కడా లేదండి ప్లీజ్. కాబట్టి ఇంకా చాలా చెప్పుకోవడం ఉన్నాయి, కానీ ఇంతటితో ఆగుదాం. ఇంకా నెక్స్ట్ చాలా వీడియోస్ ఉంటాయి. చాలామంది మనకి పాయింట్ టు పాయింట్ చెప్పమని చెప్తున్నారు, కాబట్టి మేము ఈ విధంగా చెప్తున్నాము. ఇంకా పాయింట్ టు పాయింట్ మీకు వచ్చి డైరెక్ట్గా రండి, మాట్లాడుకుందాము. ఏం సార్? ఓకే అండి, హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అందరూ ఇంత బాగా కంపెనీలో మీరు జాయిన్ అయ్యి ఇట్లా క్వశ్చన్లు అడిగి మాకు ఈ బిజినెస్ ఇలా చెప్పండి అని చెప్పినందుకు థ్యాంక్స్ అండి. ఓకే బాయ్. ఓకే అండి.